ముందుకెళ్తూ ఉంటాను, మీరు ఆపేసి మీరు నన్ను నన్ను ఆపేయండి, ఎక్కడ పడితే అక్కడ ఆపేయండి, ఆపేసి ముందుకెళ్దాం, మెల్లగా ముందుకెళ్దాం, సరేనా? ఓకే. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంలోకి స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి నారాయణీయం గురువాయూరులో నారాయణ భట్టాత్రి తన ఆరోగ్యం కోసమై భగవంతుణ్ణి ప్రార్థిస్తూ రచించాలని, మలయాళంలో రాయకుండా సంస్కృతంలో రాయడం ద్వారా దీనికి సర్వవ్యాపకత్వం, భగవంతుడు ఏ విధంగానైతే అన్ని చోట్ల తెలుసుకోబడ్డాడో అదేవిధంగా భాగవత పురాణం అనేటటువంటిది 18,000 శ్లోకాలది, 1,000 శ్లోకాలలో అందరికీ తెలిసేలాగా చెయ్యాలి అనేటటువంటి ముఖ్య ఉద్దేశం. ఏ విధంగానైతే భాగవతం అందరిలోకి తప్పక వెళ్ళాలో అదేవిధంగా అందరూ భాగవతం చదివే స్తోమత ఉన్న వాళ్ళు ఉండకపోవచ్చు, అంత ఓపిక ఉన్న వాళ్ళు ఉండకపోవచ్చు. కనీసం నారాయణీయం చదివితే తర్వాత భాగవతం చదివేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆయన ఎన్నుకున్నది భాగవతాన్ని. భాగవతమే ఎన్నుకోవడానికి కారణం ఏంటి అంటే భక్తి. భక్తి అంటే 3-4 మాటలు మనం తెలుసుకున్నాము. ఒకటేంటంటే అనురాగం, అంటే రాగము అంటే ప్రేమ, అనురాగము అంటే అనుసరించే ప్రేమ. ఎవరిని అనుసరించే ప్రేమ? మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ మార్గాన్ని మళ్ళీ వెతుక్కుంటూ వెళ్ళే ప్రేమ, అదే అనురాగం. ఇంకోటి ప్రేమ. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే దీనికి మల్టిపుల్ నిర్వచనాలు మనము తెలుసుకున్నాము. స్నేహితుల మధ్య దాన్ని స్నేహం అంటారు, ప్రేమికుల మధ్య దాన్ని ప్రణయం అంటారు. అదే తండ్రి పిల్లల మధ్య తీసుకున్నట్లయితే తండ్రి పిల్లల్ని ప్రేమిస్తాడు, దాన్ని ఏమంటారు? దాన్ని ఆప్యాయత అంటారు. పిల్లలకి తండ్రి మీద ఉంటుంది ప్రేమ, దాన్ని గౌరవం అంటారు. మనకు దేవుడి మీద ఉంటే దాన్ని భక్తి అంటారు, దేవుడు మనపైన చూపిస్తే దాన్ని కరుణ అంటారు. ఇట్లా చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. క్లుప్తంగా భక్తి అంటే ప్రేమ అని అర్థం చేసుకుందాం. నారదుడు చెప్పారు భక్తి అంటేనే ప్రేమ. వ్యాసుడు చాలా బాధపడుతున్నాడు, ఏంటో 18 పురాణాలు రాశాను కానీ సంతోషంగా లేదు, సంపూర్ణ మహాభారతం రాశాను అయినా కూడా సంతోషంగా లేదు. సరే, వేదాలన్నింటినీ కూడా అందరిలోకి ప్రచారానికి పంపించాను, ఎందుకో సంతోషంగా లేదు అంటే అప్పుడు నువ్వు ప్రేమతత్వాన్ని రాయలేదు. ప్రేమ అంటే స్వస్వరూప సాధన, నువ్వెవరివో తెలుసుకోవడమే ప్రేమ. స్వస్వరూప సాధన, నువ్వెవరివో తెలుసుకోవాలి, నువ్వెవరివి, ఎందుకు పుట్టావు, ఒక లక్ష్యం ఉండాలి జీవితంలో. ఏ లక్ష్యం లేకుండా సమయం వెళ్ళదీయాలి అంటే వెళ్ళదీయచ్చు. ఏ పని చేయకపోయినా కూడా జీవితంలో సమయం వెళ్ళిపోతుంది. ఏ పని చేయక్కర్లా. మనకు వయసు పెరగడానికి ఏం చేయాలి ఎవరన్నా చెప్పగలరా? వయసు పెరగాలంటే నేను ఏం చేయాలంటారు? హలో, మనం ఏం చేయక్కర్లా. వయసు పెరగాలంటే మనం ఏం చేయక్కర్లేదు, అలా కూర్చొని టీవీ చూస్తే చాలు, ఓకేనా? లేకపోతే సెల్ ఫోన్ పట్టుకొని మాట్లాడితే చాలు, సమయం అదే గడిచిపోతుంది, మనము ముసలి వాళ్ళం అయిపోతాం. కానీ ఒక లక్ష్యంతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి మహానుభావులు, ఎస్పెషల్లీ మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఋషులంతా కూడా మనకు తెలియజేశారు. వారు దర్శించిన విషయాలన్నింటినీ కూడా మనకు అందించారు. వాళ్ళు దర్శించిన విషయాలన్నింటినీ కూడా మనకు నాలెడ్జ్ రూపంలో అందించారు. మనం ఏం చేయాలి? వాళ్ళు ఏం దర్శించారో తెలుసుకోవాలి, ఈ నాలెడ్జ్ని పట్టుకొని వెళ్ళాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇది ఎవరైనా రిపీట్ చేయండి, ఒకసారి నా తర్వాత రిపీట్ చేయండి, ఓకేనా? రిపీట్ చేస్తేనే మీకు వస్తుంది, లేకపోతే రాదు. వాళ్ళు వెళ్ళి ఒక గొప్ప సత్యాన్ని దర్శించారు, భగవంతుడిని చూశారు, ఏదో చేశారు, సంథింగ్ మనకు తెలియదు, అది ఏం చేశారు అనేది మనకు తెలియదు. అక్కడికి వెళ్ళి దాన్ని చూసిన తర్వాత వాళ్ళు వెనక్కి వచ్చి వాళ్ళు ఎలా చూశారు, అక్కడికి వెళ్ళడానికి మార్గం అంతా మనకు వేసిచ్చారు. అదంతా కూడా మనకు పుస్తకాల రూపంలో ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పుస్తకాల ద్వారా, ఈ జ్ఞానం ద్వారా ఆలోచించి వాళ్ళు ఏం దర్శించారో తెలుసుకోవాలి. వాళ్ళు ఏం దర్శించారో డైరెక్ట్గా మనకు తెలియదు, కొంత సాధన చేస్తే కానీ తెలియదు. ఆ సాధన ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించి వెళ్తూ ఉంటే వాళ్ళు ఏం దర్శించారు అనేది మనకు తెలుస్తుంది. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఎవరో ఒక్కసారి చెప్పండి, నేను మళ్ళీ చెప్తాను.
అందరికి అర్థమైందా? లేకపోతే రోజు 9ంటికి పడుకునే వాళ్ళు ఇవాళ 12ంటికే నిద్రలు పోతున్నారా? ఓకే. సో కాబట్టి ఏమైంది, ఏ సత్యమైతే మన ఋషులందరూ కూడా తెలుసుకున్నారు, చాలా కష్టపడి తెలుసుకున్నారు వాళ్ళు. ఒక మహోన్నతమైనటువంటి సత్యాన్ని గుర్తించారు వాళ్ళు. ఆ మహోన్నతమైనటువంటి సత్యాన్ని గుర్తించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఆ సత్యాన్ని ఎలా చేరుకోవాలనేటటువంటి కొన్ని మార్గదర్శకాలు మనకి ఇచ్చారు. ఆ మార్గదర్శకాలన్నింటినీ కూడా తీసుకుని మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాలి. అంటే వాళ్ళు ఏం చేశారు, అది చూసి వచ్చి అది ఎలా ఉందో చెప్పి అక్కడికి ఎలా వెళ్ళాలో చెప్పారు. మనం ఏం చేసాము, వాళ్ళు ఎలా చెప్పారో చూసి వాటి ద్వారా అక్కడికి చేరుకోవడానికి అవకాశం ఉంది. సో అటువంటి మహోన్నతమైనటువంటి గ్రంథాలు మన హిందూ ధర్మంలో ఉన్నాయి. ఇందులోపల అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది భాగవతము. ఎందుకంటే ఇది నేనెవరో తెలుసుకోవడానికి, నేను అసలు ఎక్కడి నుంచి వచ్చాను, ఏమిటి రహస్యం, ఏమి సాధించడానికి వచ్చాను, ఏమి చేయడానికి వచ్చాను, జీవితంలో నేను సాధిస్తున్నది సరైనదా కాదా, నేను వెళ్తున్నటువంటి మార్గము కరెక్టా తప్ప, ఇవన్నీ తెలుసుకోవడానికి మనము ఈ గ్రంథాలన్నీ తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. తెలుసుకుని క్రమ పద్ధతి లోపల ఆచరణలో పెడతాం. అంటే మనని మనము మార్చుకుంటూ ముందుకు వెళ్తాము. అటువంటిది సంపూర్ణ శ్రీమద్ భాగవతం. ఈ శ్రీమద్ భాగవతం ఏదైతే ఉందో దీనిని మరి అందరూ చదివి అర్థం చేసుకుని తర్వాత మళ్ళీ ఆచరణలో పెట్టడం అంటే కష్టం. కాబట్టి నారాయణ భట్టాద్రి ఏం చేశారు, దీన్ని సింపుల్గా 1000 శ్లోకాలలో అందించారు. అందిస్తే ముందు శ్రద్ధ కలుగుతుంది. ఆ తర్వాత క్రమ పద్ధతి లోపల ఆయన వెళ్ళిన మార్గంలోనే వెళ్తే బహుశా ఆయన దేన్నైతే చూశారో, అగ్రే పశ్యామి అన్నారు ఆయన, నేను చూశాను, దేవుడిని ఎదురుగా చూశాను అని చెప్పారు. ఆ స్థాయిని మనము అందుకోగలుగుతాం. అత్యద్భుతమైనటువంటి జ్ఞానము నారాయణీయము. ఈ నారాయణీయం లోపల గత వారం మనము చాలా గొప్ప విషయాలు తెలుసుకున్నాం. అసలు భక్తుడు ఎలా ఉండాలి, భగవంతుడి యొక్క రూపం ఏమిటి, ఎంత గొప్పది చూడండి. అంటే అసలు భగవంతుడు గొప్పతనం ఏంటి, భగవంతుడు మహిమ ఏంటి మొదటి దశకంలో తెలుసుకున్నాం. భగవంతుడికి రూపం లేదన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. రూపం లేనటువంటి భగవంతుడు మనకు కనిపించాడు. ఎందుకు కనిపించాడు, మనకు సాత్విక రాజసిక తామసిక గుణాలు మనకు అడ్డం రావడం వల్ల మనము భగవంతుడిని చూడలేకుండా ఉన్నాము. భగవంతుడిని మనం చూడలేకుండా ఉన్నాం కాబట్టి ఏం చేయాలి, ఆ సాత్విక రాజసిక తామసిక గుణాలను దాటిన వాళ్ళకు మాత్రమే భగవంతుడి యొక్క దర్శనము అనుభవము కలుగుతుంది. కాబట్టి అది ఎలా చేయాలి అనేది మనకు భగవంతుడు మహిమ లోపల తెలిసాడు. భగవంతుడా, నువ్వు సర్వత్రా వ్యాపించి ఉన్నావు, నేను తెలుసుకోవాలంటే ఈ గుణాలకు అతీతంగా మేము వెళ్తే చాలు అని. రెండవది భగవంతుడి యొక్క సౌందర్యాన్ని తెలుసుకున్నాం 2వ దశకంలో. భగవంతుడి యొక్క సహజ రూపము అవ్యక్తము, కానీ ఆయన ఒక అవతారం ఎత్తినప్పుడు ఆయన ఏ రూపంలో ఉంటాడు అనే దానికి భగవంతుడి యొక్క రూపాన్ని, అందులోపల లక్ష్మీదేవిని, వీరందరినీ కూడా వర్ణిస్తూ, ఆయన శంఖచక్ర గదా పద్మాలను వర్ణిస్తూ, ఒక భగవంతుడు ఎంత అందంగా ఉంటే ఏమిటి, అందులోపల ఉన్నటువంటి కారణం ఏమిటి, ఆయనకు 4 చేతులు ఉన్నాయి అంటే ఏమిటి, అంటే ధర్మార్థ కామమోక్షాలనే పురుషార్థాలను మనం సాధించేలాగా చేస్తాడని ఒక అర్థము, 4 దిక్కలా వ్యాపించి ఉంటాడని ఒక అర్థము. ఇలాగ మనకు తెలిసినటువంటి అర్థాలతో ఆయనకు ఒక రూపాన్ని అంటూ తయారు చేశాము. ఆ రూపాన్ని వర్ణించుకుంటూ ఆయన సౌందర్యాన్ని చూస్తూ మురిసిపోతూ నారాయణ భట్టాద్రి 2వ అధ్యాయాన్ని రాశారు, దశకాన్ని. 3వ దశకంలోకి వచ్చేసరికి భక్తుడు ఎలా ఉండాలి. మరి భక్తుడు కూడా ఎలా పడితే అలా ఉంటే తప్పు. అందుకోసం చెప్తాడు, దేవుడా నీ గురించి పొగడాలంటే నేను భక్తుడిని కావాలి అంటే నా ఆరోగ్యం సహకరించట్లేదు. ఇది ఎవరి కోసం చెప్తున్నాడు, ఈ మాట ఎవరి కోసం చెప్తున్నాడు? మనమంతా కూడా ఒక వయసు దాటిన తర్వాత ఓపిక ఉండదు, శరీరంలో కానీ మనస్సులో కానీ ఓపిక ఉండదు. ఓపిక ఉండనప్పుడు ఎంత కావాలనుకున్నా కూడా భగవంతుడిని చేరలేము. కాబట్టి ఏం చేయాలి, ఈ సమయం నుంచే సాధన అనేటటువంటిది మొదలెట్టాలి. సాధనని ఎప్పుడూ కూడా మధ్యలో ఆపకుండా అలా 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 ముందుకు వెళుతూ భగవంతుని చేరుకోవడం కోసం అని చెప్పేసి గొప్ప ప్రయత్నాన్ని చేయాలి. ఆ ఉత్తమ భక్తులు ఎలా ఉండాలి అనేటటువంటి దాని గురించి మనము గత 3 దశకాలలో తెలుసుకున్నాం. అంటే భగవంతుడి మహిమ, భగవంతుడి సౌందర్యము, తర్వాత ఉత్తమ భక్తుడు ఎలా ఉండాలి. మనం ఉత్తమ భక్తుడు అంటే ముందు పూజలు చేసేయడం, వ్రతాలు చేసేయడం, ఎంతసేపు ఈ గోళ ఈ పారాయణాలు చేయడము, అడ్డదిడ్డంగా డ్యాన్సులు చేయడము, వీటి మీదనే మనం కేంద్రీకృతం చేస్తున్నాం. కానీ ఏమంటాడు, ప్రేమతో భగవంతుడి యొక్క రూపాన్ని మనసులో ముద్రించుకో, ఒక జిట్టెడు రూపంలో భగవంతుడిని ఇక్కడ ముద్రించుకో, ఇంత రూపం, ఆ రూపాన్ని హృదయంలో ఉన్నట్టుగా ముద్రించుకో, ఆయన రూపం అంతా కనిపిస్తున్నట్టుగా ఆలోచిస్తూ ఉండు అని చెప్పేసి చెప్పాడనమాట. ఇప్పుడు ఏం చేశాడంటే భగవంతుని అసలు ఎలా చేరాలి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మనకు భాగవతంలో 2వ స్కందంలో వస్తుందన్నమాట. ఈ 4, 5, 6 దశక 4, 5, 6, 7 దాదాపుగా. సో 8 కూడా 8 3వ దశకంలో వస్తుంది. కానీ బట్ కొద్దిగా కష్టమైన చాప్టర్స్ ఈ 4, 5, 6, 7, 8, 9 ఇవన్నీ ఏవైతే ఉంటాయో కొద్దిగా దశకాలు కష్టమైనవి. సో కాబట్టి ముందు ఒక్కసారి
అర్థం చేయించడానికి ట్రై చేస్తాను. ఇప్పటివరకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, ఎందుకంటే కష్టమైన టాపిక్లోకి వెళ్ళబోతున్నాం. పెన్ను పేపర్ పెట్టాల్సిన టైం స్టార్ట్ అయింది. వండర్ఫుల్. ఇప్పుడు మనము ఒక్కసారి ఆలోచిద్దాం. ఇది మన శరీరం, ఓకేనా? ఈ శరీరము అనేటటువంటిది ఇది పతనం అయిపోయేటటువంటి శరీరం. అయితే ఈ శరీరం లోపల జాగ్రత్తగా వినండి, మనకు లోపల కొన్ని చక్రాలు ఉంటాయి, కనిపించినటువంటి కొన్ని చక్రాలు ఉంటాయి. ఓకే, ఈ చక్రాలు ఏమంటారంటే కుండలిని అంటారు. ఓకే, ఒకసారి జాగ్రత్తగా వినండి, కుండలిని అంటారు. ఈ కుండలిని లోపల ఏముంటుంది? మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారము. 6 + 1 7. ఈ 7వది బ్రేక్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మనం భగవంతుడిని చూడగలుగుతాం. ఈ 6 చక్రాలు మనకు సాధనకు పనికొస్తాయి. అందుకే మనం మురళి వాయించినా, లేకపోతే సరిగమ పదని అన్న, ఇవన్నిటికీ కూడా అలా 6 ఉండి 7వది మళ్ళీ భగవంతుని పిలిచేటటువంటిది ఉంటుందన్నమాట. ఇక్కడి నుంచి మనం వాయిస్తూ ఉంటే ఈ 6 మీద మనము వేళ్ళు పెట్టి వాయిస్తూ ఉంటాం. ఇలాగా ఈ 3 వేళ్ళు, ఈ 3 వేళ్ళు పెట్టి ఇలా 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 వాయిస్తాం. సో వాయించినప్పుడు ఏమవుతుంది? అందులోంచి స్వరాలు పలుకుతాయి. అదేవిధంగా నీ జీవితంలో పవర్ హౌసెస్ అనేవైతే అంటారో, అంటే శక్తి కేంద్రాలు, ఇవి 6 + ఇది ఒకటి 7. ఈ పైన భాగం ఏదైతే ఉందో ఇది భగవంతుడికి మనకు ఉన్నటువంటి కనెక్షన్. అంబికా దర్బార్ అగరబత్తి లాగా ఈ పైన ఇలా కదులుతూ ఉంటుంది. ఇది చిన్నప్పుడు ఇలా 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 కదులుతూ చాలా మెత్తగా ఉంటుందన్నమాట. ఆ మెత్తగా ఉన్నటువంటి భాగం ఏదైతే ఉంటుందో అది భగవంతుడికి కనెక్షన్ ఇస్తూ ఉంటుంది. మిగతా 6 చక్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి శక్తిని తీసుకుంటూ ఉంటాయి. ప్రతిరోజు మనము 22,000 23,000 శ్వాసలు తీసుకుంటూ ఉంటాం అన్నమాట. తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ శ్వాసలలోంచి మనకు శక్తి వస్తుంది. శ్వాస అంటే ఏంటి? ఆక్సిజన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ చక్రాలకు తెలియకుండా, ఇవన్నీ మనకు ఎక్స్రేలలో వాటిలలో రావు, స్పెషల్ కెమెరాస్ ఉంటాయి, వాటికి కిర్లియన్ కెమెరాస్ అంటారు. ఆ కిర్లియన్ కెమెరాస్ లోపల ఫోటోలు తీస్తే తెలుస్తుంది. అయితే ఇందులోపల ఈ 6 చక్రాలు ఏవైతే ఉంటాయో ఈ 6 చక్రాలు కొంత శక్తిని తీసుకుంటాయి. ముందు మొదటి చక్రం 6,000, రెండో చక్రం 6,000, మూడో చక్రం 6,000, నాలుగో చక్రము, ఐదో చక్రము, 6వ చక్రం 1000, సహస్రారానికి 600 శ్వాసలు చాలు. ఈ విధంగా మొత్తం మీద 21,600 శ్వాసలు మీరు తీసుకున్నటువంటి మొత్తం శ్వాసలలో 23,000 సుమారుగా తీసుకుంటే, మీరు 22,000-23,000 మధ్యలో మనం తీసుకుంటాం ప్రతిరోజు శ్వాసలు. అందులోపల 21,600 శ్వాసలు ఈ పవర్ హౌస్కి వెళ్తాయి. పవర్ హౌస్ అంటే ఏంటి? శక్తి కేంద్రాలు. ఇవి వేటిని కలిగి ఉంటాయి అంటే నీ లోపల శక్తిని కలిగి ఉంటాయి. పవర్ హౌసెస్ దేన్ని కలిగి ఉంటాయి? నీ లోపల శక్తి ఏమిటి? ఆ శక్తిని కలిగి ఉంటాయి. అంటే ఏంటి? నీ శరీరం లోపల ప్రతి పని చేయడానికి శక్తి కావాలి. ఆ శక్తి అంతా కూడా వాటిలో ఉంటుంది, మొదటిది. రెండవది ఏంటి? నీకు ఇప్పుడు మూలాధారము అంటే ఎక్కడంటే మన బొడ్డు కంటే కూడా ఇంకా కింద వెన్నెముక్క యొక్క చివరి భాగం దగ్గర ఉంటుంది. దానికంటే కొద్దిగా పైకి వస్తే దాన్ని స్వాధిష్టానం అంటారు. స్వాధిష్టానం అంటే మన మూత్రపిండాల దగ్గర ఉంటుంది సుమారుగా. అంటే అది మీరు ఎట్లా అంటే అది కనిపించకుండా ఉంటుంది. ఇక మూడోది మూలాధార, స్వాధిష్టానం, మణిపూరకం అంటే బొడ్డు దగ్గర ఉంటుంది. బొడ్డు, అందుకే దేవుడు బొడ్డు లోపల మణి పెడతారు. మణిపూరకము అని చెప్పేసి అక్కడ బొడ్డు లోపల మణి పెడతారు. ఆ మణిపూరకం లోపల వచ్చేసరికి ఏమవుతుందంటే మనకు 3 చక్రాలు క్రాస్ అయినట్టు అవుతుంది అనమాట. 4వ చక్రము ఇక్కడ మన గుండె లోపల ఉంటుంది. అనాహత చక్రము అంటారు దీన్ని. ఇక్కడ గొంతు దగ్గరికి వచ్చేసరికి విశుద్ధి చక్రము అంటారు. దీన్ని ఆజ్ఞా చక్రము అంటారు. ఇది ఫైనల్ సహస్రారం. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? ఎందుకంటే మనం చేసినటువంటి పూర్వజన్మలలో పాపాలు, మనం చేసినటువంటి పూర్వజన్మలలో చేసినటువంటి పుణ్యాలు, మన పూర్వజన్మ వాసనలు, ఇవన్నీ కూడా దానికి అతుక్కొని ఉంటాయి. ఇది అనుకుందాం కొద్దిసేపటికి. ఇది మూలాధారం. ఈ కింద ఉన్నది మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. ఈ 7 ఉన్నాయి అనుకుందాం. సహస్రారము దేవుడితోనే డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటుంది. ఈ మూలాధార, స్వాధిష్టానం, మణిపూరక, విశుద్ధి, ఆజ్ఞ, ఈ చక్రాలన్నీ ఏవైతే ఉంటాయో ఈ చక్రాలలో మన పాపాలు, మన పుణ్యాలు, మనవన్నీ కూడా దీనికి అతుక్కుని ఉంటాయి అన్నమాట. మీరు ఉదాహరణకి కర్మయోగం చేశారు. కర్మయోగం అంటే ఏంటి? నిష్కామ కర్మ చేశారు. చేస్తే ఏమవుతాయంటే ఇవి క్లీన్ అవ్వడం మొదలెడతాయి. భక్తి యోగం చేశారు అంటే ప్రేమ మార్గంలో ఇవన్నీ క్లీన్ అవ్వడం మొదలెడతాయి. ధ్యానయోగం మెడిటేషన్ మార్గంలోకి వెళ్తారు, ఇవన్నీ క్లీన్ అవుతూ ఉంటాయి. జ్ఞాన మార్గంలోకి వెళ్తారు. జ్ఞానం అంటే విజ్డమ్, ఏదైతే మనం అన్ని పుస్తకాలలో ఉన్నదో అది జ్ఞాన మార్గం అంటారు. ఆ జ్ఞాన మార్గంలోకి వెళ్తాం, అప్పుడు కూడా ఇవన్నీ క్లీన్ అవుతాయి. అంటే మనం ఏ పని చేసినప్పటికీ కూడా ఇవి క్లీన్ అవ్వవలసిందే, ఈ చక్రాలు క్లీన్ అవ్వవలసిందే. అంటే మీకు తెలిసినా తెలియకపోయినా మీరు ఏ మంచి పని చేసినా
ఇవి క్లీన్ అవుతాయి. ఏ చెడ్డ పని చేసినా అక్కడ అతుక్కుంటాయి మీకు. అక్కడ అతుక్కోవడం అంటే మీ కర్మ యొక్క అనుభవం, అంటే కొన్ని కోట్ల జన్మలలో మనము చేసినటువంటి పాపములు పుణ్యములు వీటికి అతుక్కొని ఉంటాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మనం కోట్ల జన్మలలో చేసినటువంటి పాపములు, కోట్ల జన్మలలో చేసినటువంటి పుణ్యములు, వాసనలు అన్నీ వీటికి అతుక్కొని ఉంటాయి. వీటినే మనం అనుభవిస్తూ ఉంటాం. ఉదాహరణకి ఈ మూలాధారం ద్వారా ఎవరికైనా ఎక్కువ పాపాలు చేశారనుకుందాం, వాళ్ళకి ఏమవుతాయంటే లైంగిక ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. స్వాదిష్టానం దగ్గరికి వచ్చింది అనుకోండి, వాళ్ళకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మణిపూరకం అనుకోండి, వాళ్ళకు డైజెషన్ ప్రాబ్లమ్స్, కడుపు లోపల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అవి చాలా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అనాహత చక్రం అనుకోండి, ఎక్కువ ప్రాబ్లం అంటే పెద్ద పెద్ద పాపాలు చేసిన వాళ్ళకి ఇక్కడ 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 ఎక్కువ అతుక్కుంటూ ఉంటాయి. మనం చేసే పాపాలు కూడా కొన్ని పెద్ద పాపాలు, కొన్ని చిన్న పాపాలు ఉంటాయి. ఏది కూడా మనం వదలదు, కాబట్టి వీటిని పట్టుకొని ఉంటుంది. ఆ పట్టుకొని ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇలా వీటిని అతుక్కుంటూ 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 పైకి వెళ్తుంది. ఆ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ పెద్ద పాపాలన్నీ ఈ గుండె నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ దగ్గరికి వెళ్ళినప్పుడు బాగా పెద్ద పెద్ద పాపాలు అతుక్కుంటాయి. అప్పుడు ఏమవుతుంది, మీకు హార్ట్ లోపల హోల్ రావడము, గొంతు ప్రాబ్లమ్స్, మాట్లాడలేకపోవడము, గొంతు లోపల వేరే ప్రాబ్లమ్స్ రావడము. అది ఇక్కడ వచ్చిన వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్లు, తలకాయ నొప్పులు ఇవన్నీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా మీరు కొన్ని కోట్ల జన్మలలో చేసిన పాపాలన్నీ కూడా మీకు తెలియకుండా ఒక విత్తనం రూపం లోపల ఉంటాయి. ఆ విత్తనం రూపం ఎప్పుడైతే మీరు శరీరం తీసుకుంటారో ఆ వెన్నెముకలాగా మారిపోతాయి. ఈ చక్రాలన్నీ వచ్చేస్తాయి అన్నమాట. మళ్ళీ మీరు మనుషుల జన్మ ఎత్తండి, పశువుల జన్మ ఎత్తండి, ఏదైనా చేయండి, వాటిలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థ ఎలా ఉంటుందో ఆ నాడీ వ్యవస్థకు అనుగుణంగా ఈ చక్రాలలో అవి స్టోర్ అయిన ఉంటాయి. కాబట్టి వాటిని మీరు అనుభవిస్తే కానీ పోవడానికి అవకాశం లేదు. వాటిని మీరు శుద్ధి చేసుకోవాలి. ఓకే, ఇది ఫస్ట్ ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇందులోపల ప్రశ్నలు అడిగితే మనము కొంత యోగాభ్యాసం గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆరు చక్రాలకు ఎన్ని చక్రాలు సార్? ఓ చక్రానికి ఎన్ని శ్వాసలు ఉంటాయి? ఐడియా ఉంటుంది? ఇందాక చెప్పాను కదా నేను. ఎవరైనా చెప్పండి, సార్ వినలేదు ఇందాక. సార్ ఒక్కొక్క చక్రానికి ఎంత? 21,600 శ్వాస అండి మొత్తం. శరీరానికి 23,000. అవును. ఒక్కొక్క చక్రానికి చెప్పండి. 6,000. స్వాదిష్టానం 6,000, మణిపూరం 6,000, అనాహతం 1000, విశుద్ధ 1000, ఆజ్ఞాచక్రం 1000, సహస్రారం 600. చక్కగా చెప్పారు, కరెక్ట్ ఆన్సర్. సో ఆ విధంగా మన శరీరంలో ఉన్న శ్వాసలన్నీ కూడా, మనం తీసుకున్నటువంటి శ్వాసలన్నీ కూడా పవర్ హౌసెస్కి వెళ్తాయి. పవర్ హౌసెస్ ఏంటంటే శక్తి కేంద్రాలు. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, అంగన్యాసం, కరన్యాసం చేస్తాం, వీటిని కూడా శక్తి కేంద్రాలు అని అంటారు. ఓకే, ఈ కొనాలు ఉన్నాయా, ఇవి ఈ వేళ్ళు, అందుకే ఎప్పుడు చేతులు అవి శుభ్రంగా ఉండాలి అంటారు కదా, వీటిని కూడా పవర్ హౌసెస్ అంటారు. ఇలా మన శరీరంలో 115 పవర్ హౌసెస్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? నా వాయిస్ వినిపిస్తుందా? 115 శక్తి కేంద్రాలు ఉంటాయి మన శరీరం లోపల. ముఖ్యమైన శక్తి కేంద్రాలు 115. ఈ 115 లోపల ఇంకా ముఖ్యమైనటువంటివి ఈ 6, అండ్ ఇక్కడ ఉన్నటువంటి సహస్రారంతో కలుపుకుంటే 7. అయితే సహస్రారం ఏంటంటే మన ప్రయత్నం అంతా ఏంటంటే ఈ కింద నుంచి ఒక్కొక్క పాపము కడిగేసుకుంటూ రావడం, కడిగేసుకుంటూ ఈ పైన దీన్ని చేరుకోవడం. ఏం చేసినా సరే, మీరు కర్మయోగం చేసినా, భక్తి యోగం చేసినా, జ్ఞానయోగం చేసినా, ధ్యాన యోగం చేసినా, ఏది చేసినా జరిగేది ఇదే. ఇది బ్రేక్ అయిన తర్వాత మీకు మోక్షం వస్తుంది. మోక్షం రావడం అంటే ఏంటి? మరొక జన్మ ఎత్తకపోవడమే మోక్షము. ప్రశ్నలు అడగండి ఒకసారి. ప్రశ్నలు అడిగితే మీకు దాన్ని బట్టి అర్థమైందా లేదా నేను చెప్పగలను. కామ్గా ఉండకండి, ఇది చిన్న ప్రశ్న కదా అని మొహమాట పడకండి. చెప్పండి. జై శ్రీకృష్ణ. సారీ, మీ ప్రశ్న అర్థం కాలేదు నాకు. చాలా అందరూ ఒకసారి మ్యూట్లోకి వెళ్ళి ఆవిడ ఒక్కరిని సుధా మేడం మీరు మాట్లాడండి, మిగతా వాళ్ళందరూ మ్యూట్లోకి వెళ్ళిపోండి ప్లీజ్. సుధా మేడం చెప్పండి. 7 చక్రాలు పొజిషనింగ్ ఆఫ్ ద 7 చక్రాస్ ఒక్కసారి ఫాలో అవ్వలేకపోయింది.
అంటే అందరూ ఎప్పుడైనా మిస్ అయితే తర్వాత మళ్ళీ వీడియో కూడా చూసుకోండి. బట్ ఇప్పుడు చెప్తున్నాను కేవలము ఈ కింద మనకి ఏదైతే వెన్నెముక కింది భాగము లైంగిక భాగాలు ఉంటాయో అక్కడ మూలాధారము. మన మూత్రపిండాలు ఉండే దగ్గర ఏదైతే ఉంటుందో కిడ్నీస్ ఏవైతే అంటారో ఆ కిడ్నీస్ ఉండే దగ్గర ఏమంటారు దాన్ని మూలాధార స్వాదిష్టానం అంటారు. బొడ్డు దగ్గర మణిపూరకం. హృదయం దగ్గర ఉండేటటువంటిది ఏదైతే ఉందో అది అనాహత చక్రము. ఇది విశుద్ధి, గొంతు శుద్ధిగా ఉండాలి అని గుర్తుంచుకోండి. ఇది ఆజ్ఞ, ఇది సహస్రారం. ఓకే, ఏ పాపాలకి ఎలాంటిది వస్తుంది? జై శ్రీకృష్ణ గురువు గారు. ఏ పాపాలకి ఎలాంటి ఇద్దరు ముగ్గురు ఒక్క నిమిషం, ఇద్దరు ముగ్గురు మాట్లాడుతున్నారు. పద్మప్రియ గారు మీరు మాట్లాడండి. సుధామోహన్ గారు మీ ప్రశ్న అయిపోయినట్టేనా? సుధామోహన్ అదే సార్, ఒకసారి 115 పవర్ హౌసెస్ ఉన్నాయి, అందులోని మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 7. మనం చెప్పుకున్న 7 మోస్ట్ ఇంపార్టెంట్. అవును, మీ ప్రశ్న అయిపోయినట్టేనా? ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ పద్మప్రియ గారు మీరు అడుగుతున్నట్టున్నారు. జై శ్రీకృష్ణ గురువు గారు చెప్పండి. ఇప్పుడు ఒక్కొక్క చక్రం దగ్గర చేసిన పాపం అక్కడ ఉంటుందన్నారు కదా, అలాగా ఏ పాపం చేసినందువల్ల ఏమొస్తాయి? డైజెషన్ ప్రాబ్లం ఉంది నాకు. ఇప్పుడు తింటం లేదని ఇంట్లో అందరూ తిడుతున్నారు. అసలు నా పరిస్థితి ఏంటంటే అర్థం కావట్లేదు. 4 రోజుల నుంచి ఒంట్లో కూడా బాగాలేదు నాకు. అది అంత డీటెయిల్ గా ఇవ్వలేదు మనకు. కాకపోతే చిన్న చిన్న పాపాలు మాత్రమే మొదటి 3 చక్రాలలో ఉన్నవి చిన్న చిన్న ప్రాబ్లాలే. హృదయము ఇక్కడ వచ్చేవి పెద్ద పెద్ద పాపాలు చేసిన వాళ్ళకి అక్కడ అంటుకుంటాయి. ఏ పాపాలకి ఏంటి అనేది ఒక పెద్ద లిస్ట్ ఉంది. అందులోపల ఒక 50,000 ఇవి ఉన్నాయి. అవన్నీ మనం బట్టి కొట్టడం అసంభవము. సో ఓకే, ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు. సత్యలత గారు, వేణుగోపాల్ గారు అడగండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. మీ ప్రశ్న ఏంటి? ఒక చక్రానికి మనకున్న ఆరోగ్యాన్ని బట్టి స్వాదిష్టానం అంటే దానికి తగిన శ్వాస ఎక్కువ తీసుకోవాలని చెప్పాను. తెలుసుకుందాం. ఇంకా మనము వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం, మనం ఇప్పుడు బేసిక్స్ నేర్చుకుంటున్నాం. సాధన దాకా రాలే కదా. ఒక్క నిమిషం తర్వాత చెప్పుకుందాం. సత్యలత మేడం మీ ప్రశ్న ఏంటో అడగండి. ప్రశ్న ఏం కాదండి, ఇప్పుడు సహస్రారంలోనే మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆక్సిజన్ పెట్టుకుంటేనే గానీ, నేను మిషన్ పెట్టుకుంటేనే గానీ నాకు ఇది అవ్వదు. ఆక్సిజన్ పెట్టుకుంటాను మిషన్. సహస్రారం అనేది ఇదండి. సహస్రారం అంటే ఇక్కడ ఉంటుంది. ఇది ఆజ్ఞ. మీరు చెప్పేది ఇక్కడ ఉంది ఆ ప్రాబ్లం మీకు. సహస్రారం అంటే ఇక్కడ పెట్టుకోరు కదా మీరు ఆక్సిజన్. సహస్రారం అనేటటువంటిది చిన్నప్పుడు గట్టిపడుతుంది. ఆజ్ఞాచక్రం అంటే మన పూర్వజన్మలలో పెద్ద పెద్ద పాపం చేసిన వాళ్ళకి తలనొప్పులు, బ్రెయిన్కి సంబంధించినవి, వాయువుకు సంబంధించినవి, గుండెకు సంబంధించి ఇవన్నీ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకు ఉంటాయన్నమాట. టేక్ కేర్. జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ముందు ఇవి చెప్పినవి అర్థమైనాయా లేదా చెప్పండి. ఎవరైనా చెప్పినవి అర్థం కాకపోతే అడగండి. శ్వాసల సంఖ్య చెప్పారు కదా, ఒక్కసారి ఆ సహస్రారంలో ఎంత ఉండదు? 600. సహస్రారం 600. మరి 23,600 అంటారు కదా. 21,600 మొత్తం శ్వాసలు ఉపయోగపడేవి. అంటే ఈ చక్రాలకు మొత్తం మనం తీసుకునేది సుమారుగా 23,000 శ్వాసలు తీసుకుంటాం. 22, 23, 24,000 శ్వాసలు తీసుకుంటాం. వాళ్ళ వాడకాన్ని బట్టి ఉంటుంది అది. ఓకేనా? అందులోపల 6,000, 1,000, లాస్ట్లో 600. 6 ముళ్ళ 18,000, 19,000, 20,000, 21,000, 21,600. ఓకేనా? నాడీ వ్యవస్థకు అనుగుణంగా శరీరాలు ఉంటాయా సార్? అక్కడ నాకు కొంచెం మిస్ అయ్యాను. నాడీ వ్యవస్థ ఇదంతా కూడా నాడీ వ్యవస్థనే. ఇప్పుడు నేను చెప్తున్నది అంతా కూడా నాడీ వ్యవస్థకు సప్లై చేసేటటువంటి శక్తిని మనం ఈ పవర్ హౌసెస్గా చెప్తాం. నాడీ వ్యవస్థ అంటే ఏంటి? భగవంతుడి యొక్క రక్తంని నాడీ వ్యవస్థ అంటారు. ఏమంటారు చెప్పండి, ఒకసారి రిపీట్ చేయండి. భగవంతుని యొక్క రక్తాన్ని నాడీ వ్యవస్థ అంటారు. సో అది మన శరీరం లోపల అలా అన్ని చోట్ల తిరుగుతూ తెలిసినవి 72,000 ఉంటాయి. తెలియనివి ఎన్నో లెక్కలేనన్ని. ఆ 72,000లో 72 ముఖ్యవి. ఆ 72 లోపల మీకు ఒక 3 చాలా ముఖ్యము. ఈడ అవి శక్తి కేంద్రాలండి. మీరు కొద్దిగా జాగ్రత్తగా ఐదర్ రాసుకోండి లేకపోతే జాగ్రత్తగా వినండి. 115 అనేవి శక్తి కేంద్రాలు. శక్తి కేంద్రాలు వేరు.
శక్తి కేంద్రము అంటే శక్తిని ఇచ్చే వాటిని శక్తి కేంద్రాలు అంటారు. నాడి వ్యవస్థ అంటే రక్తము ప్రసరించే వాటిని నాడులు అంటారు. ఓకేనా? ఓకే సార్. ఆ రక్తము ప్రవహించేటప్పుడు, ఆ రక్తం ఎలా అయితే ప్రవహిస్తుందో ఆ ప్రవహించేటప్పుడు అందులో 3 ముఖ్యమైనవి ఉంటాయి. ఇడ, పింగళ, సుషుమ్న అని. ఎడం వైపు నుంచి వచ్చేది ఇడ, ఇక్కడి నుంచి వచ్చేది పింగళ, ఇది సుషుమ్న. ఈ సుషుమ్న నాడి యొక్క చివరి భాగం ఏదైతే ఉంటుందో అది మన మూలాధారానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ మూలాధారం నుంచి ఇలా పై వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది అన్నమాట. అది సుషుమ్న నాడి. ఈ సుషుమ్న నాడి అన్నిటికంటే కూడా ముఖ్యం. అందుకే మనం ఏం చేస్తాము, ఒకసారి ఇక్కడ చూడండి, తెలిసిన వాళ్ళకు ఓకే, తెలియని వాళ్ళు చూడండి. ఈ 2 వేళ్ళని ఇట్లా పెట్టుకుంటాం, ఇది ఇక్కడ పెట్టుకుంటాం. ఇది ప్రాణాయామం చేసే పద్ధతి. ప్రాణాయామంలో మొట్టమొదటిది ఇది. ఇందులోపల ఏం చేస్తున్నాం మనము, పూరకము, కుంభకము, రేచకము. పూరకం అంటే పూరకం పీల్చుకున్నాం, ఓకే. కుంభకం అంటే నింపుకోవడం, రేచకం అంటే వదిలేయడం. ఈ విధంగా చేసి మనం ఏం చేస్తుంటామంటే ఈ నాడీ వ్యవస్థను యాక్టివేట్ చేస్తాం. అయితే నాడీ వ్యవస్థ ఎలా యాక్టివేట్ అవుతుంది, ఇందాక చెప్పిన ముందు ఫస్ట్ ప్రశ్నలు అయిపోయాక తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తాను. ఎవరికైనా ఓకేనా, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, వండర్ఫుల్. అందరికి అర్థమైందని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనము నాడీ వ్యవస్థ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. ఇడ, పింగళ, సుషుమ్న అనే నాడులు ఇవి ఏమవుతాయి, మనకు మన యొక్క పవర్ హౌసెస్కి కనెక్ట్ అవుతాయి. పవర్ హౌసెస్ అంటే శక్తి కేంద్రాలు. ఎలక్ట్రికల్ పల్సెస్ వచ్చేవి ఏవైతే ఉంటాయో అవి శక్తి కేంద్రాలు కదా. ఆ శక్తి కేంద్రాలు అన్నీ ఏమవుతాయంటే మనకు సాధనకు ఉపయోగపడతాయి. ఇవి ఎలా తెలుస్తాయి, ఒక మనిషి యొక్క నాడీ వ్యవస్థ ఎలా తెలుస్తుంది, ఇవన్నీ కూడా మనకు తెలియనటువంటి ఒక ఇన్విజిబుల్ రూపంలో ఉంటాయి. వాటిని ఏం చేయాలి, కిర్లియన్ కెమెరాస్ అని ఉంటాయి. యూరోప్ లోపల వీటిని హెల్త్కు వాడతారు. వాటితోని ఫోటో తీస్తే ఈ నాడీ వ్యవస్థది పిక్చర్ మొత్తం వస్తుంది. అప్పుడు ఎక్కడ ప్రాబ్లం, ఎందుకంటే మామూలుగా మనం చేసేటటువంటి ఎక్స్రేలు అవి ఇవి ఏమైతే అంటే కొంత మాత్రమే చెప్పగలుగుతాయి, స్కానింగ్లు, ఎక్స్రేలు ఇవన్నీ. కానీ మనకు ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియదు. ప్రపంచం లోపల కొన్ని లక్షల బ్యాక్టీరియాలు ఉంటే ఓ 20-30 వేల 20,000 బ్యాక్టీరియాలు కనుక్కున్నారేమో, అంతకంటే తక్కువనే కనుక్కొని ఉంటారు. ఇంకా కనుక్కోలేనివి ఇంకా ఎన్నున్నాయో లెక్కలేదు. సో కాబట్టి ఏం చేస్తారంటే వాళ్ళు ఏ అవయవం ఎక్కడో పాడైంది, ఎంత ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పి తెలుసుకోవడం అనేటటువంటిది కష్టము. అందుకోసమని ఈ కిర్లియన్ కెమెరాస్తో ఫోటో తీస్తారు. తీసిన తర్వాత అప్పుడు తెలుస్తుంది, మన నాడీ వ్యవస్థ మొత్తం తెలుస్తుంది. ఇండియాలో కూడా కిర్లియన్ కెమెరాస్ ఉన్నాయని ఇంతకుముందు కూడా నేను ప్రవచనాలలో చాలాసార్లు చెప్పాను. వీళ్ళున్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చూసుకోవచ్చు. అవి చూసుకుంటే ఏమవుతుంది, వాటి ద్వారా మనకి అడ్వాంటేజ్ ఏంది, ఈ కిర్లియన్ కెమెరాల ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థలో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉంది అనేది మనం చూసుకోగలుగుతాం. ఎప్పుడైతే మనం ఇన్ఫెక్షన్ ఎక్కడుందో చూసుకోగలిగితే దానికి సంబంధించినటువంటి బయాటిక్స్ ఆ పర్టికులర్ పార్ట్ లోపల మనకు అయ్యేలాగా చేసుకుంటాం అన్నమాట. సో ఇది బేసికల్లీ అందుకోసం అని చెప్పి వాడతాం. ఓకేనా? ఇది నాడీ వ్యవస్థ. దీన్ని మనం ఏం చేస్తాము, శ్వాస ద్వారా మనం మెల్లమెల్లగా తీసుకెళ్తాం. అది తీసుకెళ్ళడానికి 8 రకాల మార్గములు చెప్పారు. ఒక్కసారి మీరు దశకము 4 చదువుతారా హరిత? ఒకసారి హరిత ఉన్నారా? చదవండి, ఎవరైనా సరే. 4వ దశకం చదవండి. కల్యతాం మమ కురుష్వతావతీం కల్యతే భవదుపాసనం మయా యయా స్పష్టమష్ట విధయోగచర్యయా పుష్టయాశు తవ పుష్టిమాప్నుయాం బ్రహ్మచర్య దృఢతాదిభిర్యమైః ఆప్లవాది నియమైశ్చ పావితాః కుర్మహే దృఢమమీ సుఖాసనం పంకజాద్యమపి వా భవత్పరాః తారమంతరవిద్య సంతతం ప్రాణవాయుమభియమ్య నిర్మలాః ఇంద్రియాణి విషయా తథా ప్రహృతాత్ యాస్మహే భవదుపాసనోన్ముఖాః. ఆపండి, అక్కడికి ఆపండి. ఇప్పుడు చాలా అద్భుతమైన విషయాలు ఆవిడ, థ్యాంక్స్ అండి. ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏం చెప్తున్నాడు. ఈ మూడు 4వ దశకంలోని 3వ దాంట్లో ఏం చెప్తున్నాడు.
ఇప్పుడు ఈయన మెయిన్ ప్రాబ్లం ఏంటి నారాయణ భట్టాద్రిది? ఆయనకు తన ఆరోగ్యం బాగాలేదు. ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలి. ఎలా బాగు చేసుకోవాలి? తన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలంటే ఏం మార్గాలు ఉన్నాయి? సో భగవంతుడు చెప్పిన మార్గమే నేను ప్రయత్నం చేస్తాను. భగవంతుడు నాకేం చెప్పాడు అంటే, భగవంతుడిని ఈ అష్టాంగ యోగం అనేటటువంటిది ఏదైతే మార్గం ఉందో, మన హిందూ ధర్మంలో చెప్పినటువంటి మార్గము, ఈ అష్టాంగ మార్గము 2వ స్కందం మనకు భాగవతంలో ఉంది. దాన్ని ఇక్కడ మనకు 4వ దశకంలో చెప్తున్నాడు. ఈ అష్టాంగ యోగం అనేటటువంటి దాంట్లో నేను ప్రయత్నం చేస్తాను. సో అష్టాంగ యోగంది ముందు క్లుప్తంగా చెప్పి ఇతడు ఈ 3 శ్లోకాలలో ఏం చెప్పాడో తెలుసుకుందాం. కొద్దిగా ఇవాళ కష్టమవుతుంది, టైం కూడా పడుతుంది, కొద్దిగా జాగ్రత్తగా వినండి. మీరు పెన్ను పేపర్ ఉన్న వాళ్ళు రాసుకోండి. అష్టాంగ యోగం అంటే ఏంటి? ఫస్ట్ అష్టాంగ యోగం అంటే పెన్ను తెలిసిన వాళ్ళు శ్రద్ధగా వినండి, తెలియని వాళ్ళు రాసుకోండి. అష్టాంగ యోగం అంటే 8తోని కలిపినటువంటి యోగము. యోగము అంటే మీనింగ్ ఏంటంటే తెలివితేటలు, ఉపాయము. యోగం అంటే ఏంటి? ఉపాయము, తెలివితేటలు. ఇందులోపల ఉపాయము, తెలివితేటల్లో ఏం తెలివితేటలు వస్తాయి మనకు? ఏం తెలివితేటలు? అష్ట అంగ యోగము. అష్ట అంటే 8 పార్ట్స్లో ఉన్నటువంటి యోగం ఏంటి? 8 పార్ట్స్లో ఏం యోగం ఉంది? ఈ 8 పార్ట్స్లో మొదటి 5టిని ఏమంటారంటే ప్రిపరేటరీ స్టెప్స్ అంటారు. అంటే ప్రిపరేటరీ స్టెప్స్ అంటే తయారీ మెట్లు, మనని మనం తయారు చేసుకునేది, మేకప్ మెట్లు అన్నమాట. తర్వాత చివరి 3 మెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సాధన మెట్లు అంటారు. ఓకేనా? ప్రిపరేటరీ స్టెప్స్, తర్వాత మీకు యాక్చువల్ పర్ఫార్మెన్స్ స్టెప్స్. ఈ 5 లోపల మనని మనము సిద్ధపరచుకుంటాం. ఈ 3 లోపల మనకు కావలసినటువంటి విజయాన్ని సాధిస్తాం. ఏంటి అంటే భగవంతుడి పైన సరైన ధ్యానము చేయడం ఏదైతే ఉన్నదో, ఇది భగవంతుడు ఏం చేశాడంటే 6వ అధ్యాయం, భగవద్గీత 6వ అధ్యాయం లోపల చాలా డీటెయిల్గా చెప్పారు. ఆయన చెప్పడమే కాకుండా మళ్ళీ ఏం చేశారంటే ఉత్తర గీత అని చెప్పేసి అర్జునుడికి తర్వాత ఒకటి బోధించారు. ఈ ఉత్తర గీత లోపల అర్జునుడికి ఏమని చెప్పారంటే మొత్తం దీని యొక్క గొప్పతనం అంతా కూడా వివరించాడు. అర్జునుడు అడుగుతాడు, నాకు అప్పుడు చెప్పినటువంటి శ్రీమద్ భగవద్గీతని మళ్ళీ ఒకసారి చెప్పు అంటాడు. దేవుడు అంటాడు, అది నేను అంతా చెప్పలేను, ఇప్పుడు నీకు అవసరమైనది చెప్తాను. ఇప్పుడు నీకు కావాల్సినది మోక్షము. ఈ మోక్షం అనేది ఓంకార ధ్యానం ద్వారా వస్తుంది. దీన్నే హంస ధ్యానం అంటారు. చాలా క్లుప్తంగా చెప్తున్నాను, మొత్తం చెప్తే మీరు ఇదే ఇవాళ క్లాస్కి సరిపోదు. కాబట్టి ఆ ఓంకార ధ్యానంని హంస ధ్యానం అంటారు. ఈ హంస అంటే సోహం, సహ అహం, అదే నేను, భగవంతుడే నేను అని ధ్యానం చేసుకుంటూ వెళ్తే నీ శరీరం లోపల శక్తి, ఈ కుండలిని మొత్తం, నీ కుండలిని ఏదైతే అప్పటిదాకా ఇలా పడుకొని ఉంటుంది, కుండలిని అనేది ఏదైతే ఉందో అది నీ నిద్రాణమైన శక్తి. ఆ నిద్రాణమైనటువంటి శక్తి జాగృతమై ఇలా పైకి వెళ్తూ పాపాలన్నింటినీ క్లీన్ చేస్తుంది. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇది కుండలిని. ఇక్కడ పరమేశ్వరుడు ఉన్నాడు అనుకుందాం. పరమేశ్వరుడు అంటే పరబ్రహ్మ, పరమేశ్వరుడు అంటే శంకరుడు కాదు. ఇక్కడ ఉన్నటువంటి నంబర్ 1 గాడు. ఆయన ఇక్కడి నుంచి కుండలిని వెళ్ళాలి. ఇది ఏం చేస్తుంది? ఇలా పైకి వెళ్తూ క్లీన్ చేస్తుంది. వీటన్నిటిని క్లీన్ చేసుకుంటూ వెళ్తే అయిపోయినట్టే, మోక్షం వచ్చేసినట్టే లెక్క. ఇప్పుడు మన నారాయణ భట్టాద్రి గారు ఆ మార్గంలో నేను వెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు. వెళ్ళాలి అంటే మరి ఏం చేయాలి? మొదల 5 రకాల మెట్లు ఉన్నాయి. ఆ 5 రకాల మెట్లు మనని సంసిద్ధులుగా చేసుకోవడానికి. తర్వాత వచ్చే మెట్లు మనము సాధకులుగా చేసుకోవాల్సినటువంటి మెట్లు. ఆ మొదటి 2టిని ఏమంటారంటే యమము, నియమము అంటారు. యమము, నియమము అంటే, యమము అంటేనేమో ఇప్పుడు ఇంగ్లీష్ లోపల మనం డూస్ అండ్ డోంట్స్ అంటాం. చెయ్యదగినవి, చెయ్యకూడనివి అని చెప్పేసి. ఇందులోపల యమం లోపల ఏమొస్తాయి? అహింస అంటే హింస చేయకూడదు. అపరిగ్రహము, ఎవరి దగ్గర గిఫ్ట్స్, వస్తువులు తీసుకోకూడదు. మనమేమో అందరినీ వాడుకు దుబ్బుతాం కదా, అది చేయకూడదు. అహింస. అపరిగ్రహము. అస్థేయము, వస్తువులను కూడబెట్టుకోవడము, వేరే వాళ్ళ దగ్గర దొంగతనం చేయడము, ఈ 2టికి కూడా అస్థేయమే అంటారు. ఇది అస్థేయము. తర్వాత బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మ నడిచిన మార్గంలో ఉండాలి. బ్రహ్మ నడిచిన మార్గంలో ఉండాలి అంటే బ్రహ్మచర్యం అంటే మీరు అనుకున్న బ్రహ్మచర్యం కాకుండా బ్రహ్మం నడిచిన మార్గంలో, అంటే ఇంద్రియాలను సరైన సమయంలో సరిగా నిగ్రహించుకోవడాన్ని బ్రహ్మచర్యం అంటారు. అది బ్రహ్మచర్యము. తర్వాత సత్యం మాట్లాడటం ఎప్పుడు కూడా, అంటే అసత్యం ఎప్పుడు మాట్లాడకుండా ఉండడం. ఈ 5టిని యమము అంటారు. ఇది అయిపోయిన తర్వాత నియమములు అని ఉంటాయి. ఇప్పుడు ఈ 5టిని మనం పాటిస్తేనే మనకు ధ్యానం చేసే అర్హత ఉంది. సార్ మేము ఎలా పడితే అలా ధ్యానం చేయొచ్చా అంటే కుదరదు. మీరు ఎలా పడితే అలా ధ్యానం చేయడానికి వీలు కాదు, చెయ్యకూడదు. మరి ఏం చేయాలి? ధ్యానం ఎలా చేయాలి అంటే ముందు 5 పాటిస్తున్నారా లేదా? మీరు దేన్ని హింస పెట్టడం లేదు, శారీరకంగా, మానసికంగా. ఎవరి దగ్గర వస్తువులు తీసుకోవడం లేదు. ఎట్టి పరిస్థితులలో కూడా వేరే వారి దగ్గర, ఎంతో ప్రాణానికి అపాయం ఉంటే తప్ప ఎవరి దగ్గర సహాయం తీసుకోకండి, ఎవరిని వాడుకు దొబ్బకండి. అది అపరిగ్రహము.
నెక్స్ట్ అస్థేయము, వేరే వాళ్ళ వస్తువులు దొంగతనం చేయడం కానీ, వేరే వాళ్ళ వస్తువులు ఆశించడం కానీ, మన దగ్గర వస్తువులు విపరీతంగా పోగుబెట్టేయడం, బట్టలు కానీ వస్తువులు కానీ, అమెజాన్ నుంచి తెచ్చుకుంటున్న ఆర్డర్లు కానీ ఇలా విచ్చలవిడిగా పోగుబెట్టడం చాలా ఘోరమైనటువంటి అపరాధం. ఋగ్వేదం లోపల ఏ వ్యక్తి అయితే తనకు అవసరానికి మించి సంపాదిస్తాడో వాడు దొంగతో సమానము అని చెప్పి చెప్తారు. ఈ ఒక్క విషయాన్ని అందరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అస్థేయం. 4వది బ్రహ్మచర్యం, అంటే చక్కటి ఇంద్రియ నిగ్రహం. బ్రహ్మచర్యం అంటే నేను నాకు పెళ్ళైంది బ్రహ్మచర్యం, ఈ పిచ్చి మాటలు కాకుండా బ్రహ్మచర్యం అంటే బ్రహ్మ నడిచిన మార్గము అని అర్థం చేసుకోండి. చివరిగా వచ్చినటువంటిది 5వది ఏంటి, మనకు అసత్యం ఆడకుండా ఉండడం, అవసరాన్ని బట్టి సరైనటువంటి మాటలు మాట్లాడడం అనేటటువంటివి తెలుసుకోవాలి. నియమము అనేసరికి ఏమవుతుందంటే ఎప్పుడు సంతోషంగా ఉండాలి. కష్టం వచ్చినప్పుడు కుంగిపోవడము, సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడము కాకుండా ఎప్పుడు సంతోషంగా ఉండాలి. దాన్ని ఏమంటారంటే సంతోషం అంటారు. సంతోషం తర్వాత శుచి. శుచి అంటే ఏంటంటే బాహ్య అభ్యంతరంగా ఎంత వీలైతే అంత శుచిగా ఉండడం. ఒక్కొక్కసారి ఎప్పుడో యాత్రకి వెళ్తారు, అప్పుడు శుచిగా ఉండలేకపోతారు, పర్వాలేదు, అప్పుడు కొద్దిగా అంతరంగంగా శుచిగా ఉండండి. అందుకే మనం ఏం చేస్తాము, పుండరీకాక్ష పుండరీకాక్ష అని 3 సార్లు చల్లుకుంటే మనము పరిశుభ్రమై, ఎవరో మ్యూట్లో పెట్టుకోలేదు, మ్యూట్లో పెట్టుకోండి, పరిశుభ్రంగా మనని మనం చేసుకోవడాన్ని బాహ్య అభ్యంతర శుచి అని అంటారు అన్నమాట. సో అలా బాహ్య అభ్యంతర శుచి 3 సార్లు చల్లుకోండి. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్ష సబాహ్య అభ్యంతర శుచి పుండరీకాక్ష 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 అని చెప్పేసి అనుకో. ఎవరో మాట్లాడుతారు, రమ గారు ప్లీజ్ మ్యూట్లో పెట్టుకోండి, రమ అయ్య గారు మ్యూట్లో పెట్టుకున్నారా, వెరీ గుడ్. సో అప్పుడు ఏమైంది, నెక్స్ట్ ఇది శుచిగా ఉండడం. ఎప్పుడు కూడా వీలైనంత పరిశుభ్రంగా ఉంచుకోండి, మనసు లోపల కల్మషం లేకుండా ఉంచుకోండి. కల్మషం, వీడు పడైపోవాలి, వాడు పడైపోవాలి, వీడికి ఇట్లా జరగాలి, వాడికి అట్లా జరగాలి, ఇటువంటి కల్మషం కాకుండా ప్రశాంతంగా ఉండండి. చిన్న జీవితం, ప్రశాంతంగా ఉండండి. ఇది మనకు వచ్చినటువంటి ఏం చెప్పుకున్నాం, శుచి, సంతోషం. తర్వాత స్వాధ్యాయం, స్వ అధ్యాయం, సొంత అధ్యాయం. సొంత అధ్యాయం అంటే ఎప్పుడు చదువుకోవడము, ప్రవచనాలు వినడము, మంచి మనని మనము అధ్యయనం చేయడం. అధ్యయనం అంటే చదువుకోవడం. మనని మనం అధ్యయనం చేయడం అంటే బయట విషయాలపైన ఫోకస్ చేయకుండా మనని మనం అధ్యయనం చేయడం ఏదైతే ఉన్నదో అది స్వాధ్యాయము అంటారు. సో శుచి, సంతోషము, స్వాధ్యాయము, ఈ 3 అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఈశ్వర ప్రణిధానము. ఇంకోటి ఏం చెప్పాను, ఇంకోటి ఏముంది చెప్పండి ఎవరైనా, నేను మర్చిపో. తపస్సు. తపస్సు తపస్సు అంటే తప్పించడం, దేనికోసమైనా కూడా ప్యాషన్ ఉండడం. ప్యాషన్ అంటే ఏంటి, విపరీతమైన ఇంట్రెస్ట్ని ప్యాషన్ అంటారు. అతడికి ఫ్లైట్స్ నడిపించడం ప్యాషను, ఇతడికి కార్లు రేసింగ్ చేయడము ప్యాషను, మీకేమో భగవంతుడు అంటే తెలుసుకోవాలనేటువంటి ప్యాషన్ ఉండాలి. ఇది చివరగా ఈశ్వర ప్రణిధానము, అంటే ఈశ్వరుడికి మీరు సర్వదా కృతజ్ఞులై ఉండడము. ఈ 5 లక్షణాలని నియమాలు అంటారు. ఈ యమము నియమము ఉన్నవాళ్ళు తర్వాత మెట్లకు అర్హులు. ఈ యమ నియమాలలో ఏమైనా డౌట్స్ ఉంటే క్విక్గా అడగండి, చెప్తాను. ఇవాళ క్లాస్ కొద్దిగా టైం పడుతుంది, మళ్ళీ మీరు తర్వాత అనద్దు మనకి, ఎందుకంటే చేసుకునేదే 3 వారాలకు ఒకసారి, కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి కొద్దిగా శ్రద్ధగా కూర్చోండి. ప్రశ్నలు. సోహం అంటే గాలి తీసుకొని ఈడ్చడం అంటే ధ్యానం. ధ్యానానికే సార్ అది నెక్స్ట్ మూడో మెట్టులో తెలుసుకుంటాం మనము. అదే చెప్పాను, అది ఇప్పుడు 3వ మెట్లో వస్తుంది. అది 3వ మెట్లో వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్గా తెలుసు. ఇప్పుడు వస్తుంది 3వ మెట్లో, అదే వస్తుంది అదే వస్తుంది. జై శ్రీకృష్ణ. ఇంకెవరు యమ నియమాలలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? మరోసారి చెప్పండి సార్. యమ నియమాలు ఎవరైనా చెప్పండి. బ్రహ్మచర్యం గురించి చెప్పరా? బ్రహ్మచర్యం గురించి. బ్రహ్మ అంటే బ్రహ్మ చెప్పిన మాటలు అని అంటున్నారు కదా, అది ఏంటి? బ్రహ్మ చరించిన మార్గము అంటే ఏంటి, ధర్మము. బ్రహ్మ ఏం చెప్పాడు, ధర్మబద్ధమైన మార్గంలో వెళ్ళమన్నాడు. కాబట్టి ధర్మబద్ధమైనటువంటి మార్గంలో వెళ్ళడం అంటే సరిగా ఇంద్రియాలను సరైన సమయంలో, చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు, చెడు చూడవద్దు, చెడు చేయవద్దు, ఇవన్నీ కూడా ధర్మమే. ఓకేనా? దాన్ని బ్రహ్మచర్యము అంటారు. చర అంటే నడవడము, బ్రహ్మచర్యము అంటే బ్రహ్మ నడిపించిన మార్గంలో, బ్రహ్మ నడిచే మార్గంలో. బ్రహ్మ అంటే 4 ముఖాల బ్రహ్మ కాదు, బ్రహ్మ అంటే పరబ్రహ్మ. పరబ్రహ్మ ఏ మార్గంలో నడుస్తాడు, ధర్మ మార్గంలో నడుస్తాడు. కాబట్టి మనం కూడా ధర్మంగా వెళ్ళాలి. ఇంకా రిపీట్ చేయమంటారా సార్? ఇది చెప్పండి మీరు, చెప్పండి ఫాస్ట్గా చెప్పండి. యమము అంటే అహింస, అపరిగ్రహము, అస్థేయం, బ్రహ్మచర్యము, బ్రహ్మ నడిచే మార్గము, సత్యం మాట్లాడాలండి. నియమము అంటే ఎప్పుడు సంతోషంగా ఉండాలి, శుచిగా ఉండాలి,
పరిశుభ్రంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, స్వాధ్యాయం మనం ఎప్పుడు అధ్యాయం చేసుకుంటూ ఉండాలి, తప్పిస్తూ ఉండాలి ఈశ్వరుడు కోసం తపస్సు. అక్కడ కొంచెం అర్థం లేదండి. ఈశ్వరుని ప్రణిధానం ఏదో అన్నారు. ఈశ్వర ప్రణిధానం అంటే భగవంతుడే సర్వత్రా కారణము, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని శక్తులకు భగవంతుడే కారణము అని చెప్పి తెలుసుకోవడాన్ని ఈశ్వర ప్రణిధానం అంటారు అన్నమాట. ఓకేనా? ఓకే సార్. వండర్ఫుల్. ఇప్పుడు ఇవి అర్థమైపోయిన తర్వాత ఈ రెండులో ఎవరికి డౌట్స్ చెప్పండి. పరిగ్రహము అస్థేయం. హలో, మీ వాయిస్ కట్ అయింది, చెప్పండి. అపరిగ్రహము అస్థేయం అన్నారు. తర్వాత సార్ పరిగ్రహము అస్థేయము అంటే అవి అపరిగ్రహము అంటే ఎవరి దగ్గర నుంచి మనం ఆ రెండు చెప్పండి సార్ ఒకసారి. అంటే మనము పర్సనల్ గా కూడా చేసుకోకూడదు అని చెప్పిన అన్నారు కదా మనం విషయాలు. చెప్పండి, ఎవరైనా చెప్పండి, అర్థమైన వాళ్ళు ఎవరైనా చెప్పండి. నేను చెప్పనా సార్? చెప్పండి సూర్యశ్రీ గారు, చెప్పండి. అపరిగ్రహం అంటే దొంగతనం, గిఫ్ట్స్ అవి తీసుకోకపోవడం, ఎవరి దగ్గర తీసుకోకపోవడము, దొంగతనం చేయకపోవడము. అస్థేయం అంటే వస్తువులు అవసరానికి మించి కూడబెట్టుకోవడం. మన కోసమే అయినా కానీ అది కూడబెట్టుకోకుండా ఉండడం. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ఇందులో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళ కోసమని ఇవాళ చాలా డీటెయిల్గా చెప్తున్నాము. తెలిసిన వాళ్ళకి ఇవి చాలాసార్లు చెప్పినవే, రివిజన్ అవుతూ ఉంటాయి చక్కగా. ఓకే, అపరిగ్రహము ఇదంతా అయిపోయింది, యమ నియమాలు అయిపోయాయి. ఇప్పుడు యమ నియమాలు అయిపోయిన తర్వాత మనకు యోగాసనాలు, ప్రాణాయామాలు, ప్రత్యాహారాలు, ఇవి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మొత్తం 5 మెట్లేమో ప్రిపరేషను, 3 మెట్లు ఏమో సాధకులవి. ఈ మొదటి 5 మెట్ల లోపల మనం ఏం తెలుసుకున్నాము? యమ, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారం, ఆసనాలు, యోగాసనాలు, ప్రాణాయామము, ప్రత్యాహారము, ఈ 5 మెట్లు. ఈ యోగాసనాలు అంటే ఏంటి? స్థిరంగా సుఖంగా మిమ్మల్ని కూర్చోబెట్టే వాటిని యోగాసనాలు అంటారు. శరీరాన్ని సరైనటువంటి పద్ధతి లోపల, అంటే సరైనటువంటి ఫ్లెక్సిబిలిటీ. ఎందుకు? శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోలేకపోతే సాధన కష్టమవుతుంది. కాబట్టి ఏంటంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి శరీరాన్ని ఏదైతే మనం ఆరోగ్యంగా ఉంచుకుంటామో అది చాలా గొప్ప విషయము. కాబట్టి ఏంటి? యోగాసనాలు తప్పనిసరి. ఆ యోగాసనాలను ఎలా అంటారు? అన్ని ఆసనాలు ఇష్టం వచ్చినట్టుగా శీర్షాసనాలు, ఈ ఆసనాలు, హస్తాసనాలు ఇవన్నీ చేయకండి. సింపుల్గా ఉన్నది స్థిరం సుఖం ఆసనం. మీరు ధ్యానం చేయడానికి అనుగుణంగా కూర్చోగలిగేటటువంటి దాన్ని ఆసనం అంటారు. స్థిరం సుఖం, కదలకుండా ఉండాలి, సుఖంగా ఉండాలి. సుఖంగా ఉండాలంటే మీరు ధ్యానంలో కూర్చున్నారు, ఇక్కడ నొప్పి పెడుతోంది కాలు, నేల మీద కూర్చున్నారు, అప్పుడు కూర్చోకండి, సోఫాలో కూర్చోండి. తర్వాత మెడని ఇప్పుడు ఆయన అదే చెప్తున్నాడు, ఆయన ఎవరు? నారాయణ భట్టాత్రి అదే చెప్పారు, నేను అదే పద్ధతిలో వెళ్తాను అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో ఆ విధమైనటువంటి ఆసనంలో కూర్చోవాలి మనము, స్థిరం సుఖం ఆసనము. కాబట్టి అలా కూర్చోవాలి. ఇక నెక్స్ట్ 4వ మెట్టు ఏంటంటే ప్రాణాయామం. ప్రాణము అంటే వాయువుని ప్రాణము అంటాము. ఈ వాయువు యొక్క గమనాన్ని మనము ప్రాణాయామము అంటారు. వాయువు యొక్క గమనము అంటే ఏంటి? వాయువు లోపలికి ఎలా వస్తుంది, బయటికి ఎలా వస్తుంది. దీని ద్వారా నాడి ఏదైతే ఉందో అది శుద్ధి జరుగుతుంది. కుండలిని యొక్క మార్గము సుగమం అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కుండలిని వెళ్ళే దారి క్లీన్ అవుతుంది, నాడీ వ్యవస్థ శుద్ధి జరుగుతుంది. ఇది చాలా 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 ముఖ్యమైనటువంటిది. కాబట్టి ప్రాణాయామం అన్నిటికంటే కూడా గొప్పది. ఇక 5వది ప్రత్యాహారము. ఇది ఇక్కడి నుంచి స్టార్ట్. ప్రత్యాహారము అంటే ఏంటంటే బయట ఉన్న ఒక్కొక్క ఆలోచనను తగ్గించడం. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్, నిన్న వీళ్ళింటికి వెళ్ళాను, వీళ్ళింట్లో ఇది జరిగింది, వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ ఇంట్లో అది జరిగింది, మొన్న సినిమాకి వెళ్ళాను, సినిమాలో ఇది జరిగింది. మన మనస్సు నిమిషము కూడా ఈ ఆలోచనలు లేకుండా ఉండవు. 20 చోట్లకి వెళ్తే 20 ఆలోచనలు మనందరినీ పట్టుకుని వేడిస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి? వాటిని క్రమ పద్ధతిలో తగ్గించుకోవాలి. ఈ 5 మెట్లు ఉన్నవారు మాత్రమే ధ్యానం చేయడానికి తర్వాత మెట్లకు అర్హులు. ఈ 5 మెట్లలో ఏ మెట్టు దగ్గర కష్టం ఉన్నా మీకు చెప్పండి నాకు ఒకసారి. ఇవాళ నేను చాలా బాగా చెప్తున్నాను, లేకపోతే మీరు చాలా బాగా నిద్రపోతున్నారు, ఏదో ఒకటి జరుగుతోంది. రాత్రి అయితే మీరు అన్నది కరెక్ట్. రాత్రి నిద్రలో వెళ్ళిపోతాం, వాళ్ళు ఇస్తూ
మనం మార్నింగ్ అంతా వింటున్నాం అనమాట అండి. ఓకే, ఇప్పుడు అర్థమైనయా? ఈ 5 మెట్లని ప్రిపరేటరీ స్టెప్స్ అంటారు. అంటే ముందు మిమ్మల్ని మీరు సంసిద్ధత చేసుకోవడం కోసం అవసరమైన వాటిని ఈ 5 మెట్లు అంటారు. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము. ఈ 5ంటిని మనకు ప్రిపరేటరీ స్టెప్స్ అంటారు. ఇవి చాలా ముఖ్యం. ఈ ప్రిపరేటరీ స్టెప్స్ చేయకపోతే మీరు ఎవడో ఒకటి ధ్యానం చేయిస్తాను వెళ్ళండి అంటే వెళ్ళి లాభం లేదు. ఎందుకంటే ఈ 5 మీరు చెయ్యరు కదా. చేయనప్పుడు ఎలా ఉపయోగపడతాయి? 5 చేస్తాము, మీకు ఉపయోగపడతాయి. అదన్నమాట. ఇప్పుడు మనము ఈ 5 అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి వాటిని మెల్లగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 5 కనుక సక్రమంగా చేసినటువంటి వ్యక్తులకి ఏదో ఒక విషయాన్ని పట్టుకోవడానికి అర్హులు ఉంటారు. ఏ విషయాన్ని పట్టుకోవాలి? ఒక రాముడిని, ఒక కృష్ణుడిని, ఒక యాత్రను, ఒక పల్లెటూరిని, ఒక నచ్చినటువంటి వాతావరణాన్ని, ఒక నచ్చినటువంటి ఇన్సిడెంట్ని, ఒకే విషయాన్ని పట్టుకుంటే దాన్ని ధారణ అంటారు. 100 ఆలోచనలని వదిలేసి ఒకే విషయాన్ని పట్టుకుని అదే విషయాన్ని ఆలోచించాలి. వేరే ఆలోచన రానియకూడదు. ఉదాహరణకి మనం తిరుపతి గురించి చేసుకున్నాం, జ్ఞాపకం ఉంది కదా. తిరుపతి నేను మెయిన్ లైన్లో నిలబడ్డాను. ఆ లైన్ నుంచి మొదటి ద్వారం దాటాను, రెండవ ద్వారం దాటాను, ఆ తర్వాత వెళ్ళాను, ధ్వజస్తంభం చూశాను, సిల్వర్ అది వెండి వాకిలి దాటాను, లోపలికి బయలుదేరుతున్నాను, బంగారు వాకిలిలోకి బయలుదేరాను, లోపలికి వెళ్ళాను, 3 లైన్లు ఉన్నాయి, ముందుకి వెళ్ళాను, గరుడుని దండం పెట్టుకున్నాను, ఎదురుగా ఉన్నటువంటి విష్ణుమూర్తిని చూస్తూ ఉన్నాను, అద్దంలో కూడా కనిపించాడు, ఇలా ఎదురుగా చూస్తూ ఉన్నాను, పక్కకు జయ విజయులు కనిపించారు. అక్కడి నుంచి నేను దేవుడికి దండం పెట్టుకున్నాను. దేవుడు చక్కటి కాంతి లోపల వెలుగుతున్నాడు. పూజారి నన్ను ఎక్కువసేపు ఉండనిచ్చాడు. అక్కడ దేవుణ్ణి మంచిగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్న తర్వాత ఒక్కనే బయటికి వచ్చాను. అక్కడ తీర్థం తీసుకున్నాను. ఆలయంలో ఎవ్వరు లేరు. ఒక్కనే నడుచుకుంటూ వెళ్తున్నాను. వెళ్తే అక్కడికి వెళ్ళి విమాన వెంకటేశ్వర స్వామిని చూశాను. అక్కడే ఉన్న యోగ నరసింహస్వామిని చూశాను. మెల్లగా బయటికి వచ్చాను. అక్కడ రష్ లేదు. చక్కగా నాకు చేతి లోపల లడ్డు కూడా పెట్టారు. ఆ లడ్డు కూడా తీసుకున్నాను. మనస్ఫూర్తిగా ఆస్వాదించాను. చేయి కడుక్కున్నాను, నీళ్లు తీసుకున్నాను, తాగాను. మళ్ళా మెల్లమెల్లగా బయటికి వచ్చాను. బయటికి వచ్చి ఒకసారి ఆలయం నుంచి మొత్తము బయటికి వచ్చి అటు దూరంగా చూశాను. చూస్తే భగవంతుడి యొక్క ఆలయం మొత్తము కనిపిస్తుంది. ఇటు పక్కన చూసినట్లయితే మనకు వరాహస్వామి ఆలయము కోనేరు కనిపిస్తుంది. ఇటు పక్కన చూస్తే ఈ బంగారు గోపురం ఉన్నటువంటి, స్వర్ణ గోపురం ఉన్నటువంటి స్వామివారి ఆలయం కనిపిస్తుంది. ఆ రెంటికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని అక్కడ కూర్చున్నాను. ఇలా సూపర్ ఫాస్ట్గా నేను ఏదైతే చెప్పానో మీరు దాన్ని సూపర్ స్లోగా చేసుకుంటూ చేస్తే దీన్ని ధారణ అంటారు. ఒక విషయం గురించి ఆలోచించడాన్ని ధారణ. అర్థమైందా ధారణ అంటే ఏంటో? చాలాసార్లు చేయించాం మన టీంలో. తిరుపతిని చూపించేశారు సార్ కళ్ళు మూసుకొని. అదే చాలాసార్లు చేసాం ఇది. సో అందరికీ ధారణ ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఎవరికైనా ధారణ అర్థం కాని వాళ్ళు మొహమాటం లేకుండా అడగండి. అర్థం అవడానికి ఏం లేదు సార్, మీరు అంత బాగా తిరుమల చూపించేశారు. ఇక ధారణ అయిపోయిన తర్వాత ఇక ధ్యానము. రోజు మీరు ధారణ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఒక్క విషయాన్నే ఆలోచిస్తారు. ఇంతకు ముందట్లాగా 10 ఆలోచనలు మిమ్మల్ని బాధ పెట్టడం లేదు. కాబట్టి ఏమంటారు నారాయణ భట్టాద్రి కూడా, నేను కూడా అలాగే అష్టాంగ యోగాన్ని నేను ప్రారంభిస్తాను, సుఖంగా కూర్చుంటాను, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నీ గురించి భగవంతుడా నేను ప్రార్థన చేస్తూ ఉంటాను అని చెప్పేసి నారాయణ భట్టాద్రి అంటున్నారు అన్నమాట. అనేసి ఏం చేస్తున్నారు, ఆయన చాలా ప్రశాంతంగా కూర్చుని ఆయన ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ధారణ తర్వాత వచ్చే మెట్టుని ధ్యానం అంటారు. ధారణ తర్వాత ఏమవుతుందంటే మీరు ఏ విషయం ఆలోచిస్తే ఆ విషయం మీద ఫోకస్ చేయగలుగుతారు. ముందు ధారణలో ఏంటి, మీకు తెలిసిన విషయం మీద మాత్రమే ఫోకస్ చేస్తారు. కానీ ధ్యానం వచ్చేసరికి ఏంటి, ఏ విషయం గురించి ఆలోచిస్తే ఆ విషయం మీ కళ్ళ ముందు అలా ప్రత్యక్షం అవుతుంది. దాని మీద అలా ఆలోచనతో ఉండిపోతారు. వేరే ఆలోచన రాదు. ఇంకా ధారణ చేసేటప్పుడైనా మధ్యలో కొన్ని ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. ధ్యానంలో అసలు రాదు. ధ్యానంలో ఎలా ఉంటుందంటే నూనె ఇలా పైనుంచి పోసినప్పుడు కింద ఏదైతే పాత్ర లోపల నూనె మధ్యలో బ్రేక్ లేకుండా పడుతుందో దాన్ని ధ్యానము అంటారు. ఆ విధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ధ్యానం కుదురుతుంది. ధ్యానం కుదిరితే సరిపోతుందా? మరి నాకేం కావాలి అంటే సమాధి అంటే ఏంటంటే ఇది చివరిది. ఈ సమాధి లోపల ఏమవుతుందంటే నాకు ధ్యానం చేయడానికి బయట వస్తువు కూడా అవసరం లేదు. అలా ఉన్నానంతే, శూన్యంలో ఉన్నాను. బయట వస్తువు నాకు అవసరం లేదు. ధ్యేయ వస్తువు అవసరం లేదు. బయట వస్తువుని ధ్యేయ వస్తువు అంటారు. నేను ఇప్పుడు ఏ విషయమో ఆలోచించవలసిన అవసరం లేదు. నాలో నేను రమిస్తూ ఉన్నాను. నన్ను నేను గుర్తిస్తూ ఉన్నాను. నేనే సచ్చిదానంద స్వరూపుడినై తెలుసుకున్నాను. నాకు ఇంకా ఏ ఆలోచనలు లేవు అంటే అప్పటికి మీరు ఇక్కడికి చేరుకున్నారు, సహస్రారానికి చేరుకున్నారు. సో చాలా సూపర్ ఫాస్ట్గా మనం ఇవాళ అష్టాంగ నియమాలు తెలుసుకున్నాం, అష్టాంగ యోగాలు. ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి క్విక్గా. సమాధి అంటే సహస్రాన్ని తగలాలి.
సహస్రారానికి సమాధి సహస్రానికి చేరుకుంటాం. తగలాలి. దీన్ని మనం ఏం చేస్తాము, ధ్యానం చేసేటప్పుడు ఇందాక వేణుగోపాల్ గారు అడిగినట్టుగా సోహం 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 అని చేయడము, ఓంకారం చేయడము. ఆయన ఏమంటున్నాడు, ప్రభు నేను నా మనస్సు లోపల ఓంకారాన్ని నిరంతరము ధ్యానిస్తూ ఉంటాను, ప్రాణాయామం కూడా నేను ఆచరిస్తాను, ప్రాణాన్ని అప్పుడప్పుడు మధ్యలో ఇక్కడ కుంభకం దగ్గర ఆపుతాను, ఆపేసి నిర్మలమై ఉండి ఇంద్రియాలని బయట వస్తువుల మీద వెళ్లకుండా చూసుకున్నాను. అంటే ఆయన ఏం చెప్తున్నాడు, ఈ ఒక్క శ్లోకం లోపల ఆయన ఏం చెప్తున్నాడు అంటే నేను ధారణ చేస్తాను, నేను బయట ఉన్నటువంటి వస్తువులను ప్రత్యాహారం చేస్తాను, నేను ప్రాణాయామం చేస్తాను. ఇవన్నీ కూడా ఆయన 3వ శ్లోకంలో చెప్తున్నాడు. 2వ శ్లోకంలో ఏమంటున్నాడు, నేను పవిత్రంగా కూర్చుంటాను, ఒక దగ్గర సుఖాసనం లేదా పద్మాసనంలో కూర్చుంటాను అన్నాడు. దాన్ని ఆసనం అని చెప్తున్నాడు. సో ఆయన ఏమంటున్నాడు, ఈ పద్ధతుల ద్వారా నేను నిన్ను తొందరగా చేరుకోగలననే నమ్మకం నాకుంది భగవంతుడా అన్నాడు. ఈ 8 మెట్ల యొక్క క్లుప్త భావం మనం తెలుసుకున్నాం. ఎవరికైనా ఇంకా అర్థమైందా? అర్థం కాకపోతే సార్ ధ్యానం చేసేటప్పుడు సార్ మూలాధారం నుంచి మొదలు పెట్టాలా? ఓంకారం అంటే మీరు అసలు ఎక్కడున్నాను అనేది మర్చిపోండి, జస్ట్ ఓంకారం మీద ధ్యానం పెట్టండి చాలు. మీరు ఎక్కడున్నారు అనేది వదిలేయండి. మీరు ఇప్పుడు ఎందుకంటే మనం నాడీ శోధన చేసినప్పుడే మీకు ఓం రం యం వం లం ఇవన్నీ చేస్తాం, అవన్నీ వదిలేసేయండి. జస్ట్ ఉన్నదాన్ని ధ్యానం తర్వాత సంగతి. ముందు ఇప్పుడు నేను చెప్పిన యమం పాటించండి, తర్వాత నియమం పాటించండి, తర్వాత ఆసనాలు చేయండి, తర్వాత ప్రాణాయామం చేయండి. ఆ ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఓంకారం చేస్తూ ఉండండి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా తెలియకుండానే ఇదేమవుతుంది, మూలాధారం నుంచి అదే పైకి వెళ్ళిపోతుంది. మనమేమి కష్టపడాల్సినటువంటి అవసరం లేదు, అదే వెళ్తూ ఉంటుంది. దీన్ని బలవంతంగా చేయించడానికి ఓం రం యం వం లం అనేవైతే ఉన్నాయో అవన్నీ బలవంతంగా చేయించడానికి. కానీ మనకు అంత అవసరం లేదు. మనం జస్ట్ ప్రాణాయామ స్థితిలో కూర్చుని సోహం సోహం అనుకుంటూ ఓంకారాన్ని కనుక ధ్యానం చేసినట్లయితే అది ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతుంది. జై శ్రీకృష్ణ. ప్రత్యాహారం చెప్పరా ఒకసారి? ప్రత్యాహారం అంటే విషయాల నుంచి మనకు 10 ఆలోచనలు. మీకు ఎన్ని ఆలోచనలు వస్తాయి? ఉత్తగా కూర్చున్నారు, మీకు ఎన్ని ఆలోచనలు వస్తాయి చెప్పండి? ఒక్క క్షణమైనా మీరు ఆలోచనలు లేకుండా ఉంటారా? ఉండగలుగుతాం సార్. ఉండలేరు, జనరల్గా ఉండలేరు, ఆలోచనలు లేకుండా ఉండలేరు. సరే మీరు ఉన్నారంటే మీకు బహుశా సాధన ఉంది. జనరల్గా ఎవరు కూడా ఆలోచన లేకుండా ఉండలేరు. కాబట్టి ఏమవుతుంది, 10 ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకు. 10 ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒక ఆలోచన యోగ సాధనలో ఉన్న వాళ్ళు ఉండగలుగుతారు కదా సార్? ఉంటారు. నేను అంటుంది ఇప్పుడు మన అవును మీకు అది ఉందని నాకు తెలియదు కాబట్టి ఏమనుకోవద్దు. బట్ మిగతా అందరికీ కూడా ఏంటంటే జనరల్గా అది ఆలోచనలు లేకుండా ఉండలేరు. కానీ కొంతమంది ఉంటారు, ఎస్ ఉంటారు వాళ్ళు. జనరల్గా చెప్పకండి. ఓహో అట్లా నాకని చెప్పట్లేదు, జనరల్ గా సాధనలో ఉన్న వాళ్ళు ఉండగలుగుతారు కదా అంటున్నాను. లేదు సాధన అది ఏ స్టేజ్కి వెళ్ళాలి, చాలా స్టేజ్కి వెళ్ళాలి. ఆలోచనలు లేకుండా ఉండే స్టేజ్ చాలా కష్టం. ఆలోచనలు లేకుండా ఈ 10 ఆలోచనలని మనము ఒక్కొక్క ఆలోచనని కోసేసుకుంటూ రావడం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రత్యాహారము అంటారు. ప్రత్యాహారం అంటే ఏంటి, అది వద్దు మనకు, నాకు అది వద్దు, అది వదిలేస్తాను, ఇది వదిలేస్తానని బయట విషయాలని మనము నిగ్రహించినప్పుడు దాన్ని ప్రత్యాహారం అంటారు. 10 ఆలోచనలని తగ్గించుకుంటూ రావడం. ఓకేనా? ఆలోచనలు అంటే బయటి ప్రపంచంలో ఉండకూడదు సార్, బయటి ప్రపంచంతో తక్కువ ఉండాలి. అవును మనం ఆలోచనలు తగ్గాలంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు ఫోన్ మాట్లాడద్దు అని చెప్తారు. ఓకే, అందుకని తక్కువ మాట్లాడాలి, మాటలు కూడా తక్కువ మాట్లాడాలి, ఆలోచనలు కూడా తక్కువ అయిపోతాయి. అంతే వేరే ఆలోచన, ఫ్రెండ్స్ తక్కువ ఉండాలి, ఫ్రెండ్షిప్ తక్కువ ఉండాలి, ఎక్కువ ఆలోచన చేయకూడదు. కరెక్ట్. కొన్ని ఆలోచనలు తక్కువ ఇచ్చినప్పుడు ఆలోచనలు రావు. కరెక్ట్. శ్రీలక్ష్మి గారు ఏదో చెప్పబోతున్నారు. శ్రీలక్ష్మి గారు, రాధిక గారు, సౌజన్య గారు ఒకటి తర్వాత ఒకటి అడగండి. శ్రీలక్ష్మి గారు, ప్రాపంచిక విషయానికి దూరం ఉన్నప్పుడు మనము 1 hour మనం స్పెండ్ చేస్తే ధ్యానం చేయడానికి కూర్చుంటే మనం ఏ 10-15 నిమిషాలు మనం ధ్యానం చేస్తాం అనేది అయితే నాకు తెలుసు సార్. 10-15 నిమిషాలు ఉండదు, అంటే కొన్ని క్షణాలు ఉండదు, కొన్ని క్షణాలు ఉంటుంది. కొన్ని క్షణాలు ఆ క్షణాలు కూడా ఏంటి, నిద్రలో ఉన్నప్పుడు అజ్ఞానంగా వచ్చేది. ఇప్పుడు మీరు ప్రత్యాహారం గురించి మీరు దేని గురించి మాట్లాడుతున్నారో చెప్పగలరా? మీరు మాట్లాడుతున్న దాన్ని ప్రత్యాహారం అంటారా? మీరు దేని గురించి మాట్లాడుతున్నారో చెప్పగలరా? మీరు ప్రత్యాహారమే కదా సార్. ప్రత్యాహారం అంటే ఆలోచనలని నిగ్రహించుకోవడాన్ని ప్రత్యాహారం అంటారు. నిగ్రహించుకొని చేసినప్పుడే ధ్యానం మనకు. అవును, అది మొట్టమొదట స్టెప్. మీరు ప్రత్యాహారంలో మీకు ఎక్స్పీరియన్స్ రావాలి. అంటే ఏంటి ప్రత్యాహారం అంటే, ప్రతిరోజు కూడా ముందు మీరు బయట విషయాలపైన మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వెళ్తే
అప్పుడు మీకు అది ధ్యానం అనేది ప్రిపరేటరీ స్టెప్ కాదు, మీకు అర్థం కాలే. మొదటి 5 ప్రిపరేటరీ, తర్వాత 3 సాధన మెట్లు. సాధన మెట్లు వేరు, ఈ సాధన కోసం మనను మనం తయారు చేసుకునే మెట్లు వేరు. ప్రత్యాహారం అనేది మనని మనము తయారు చేసుకునేది. మనను మనం తయారు చేసుకోవడంలో మనం ఏం చేస్తామంటే బయట విషయాలపైన మన ధ్యాస తగ్గించుకోవడాన్ని, విషయ వాంఛలను తగ్గించుకోవడాన్ని ప్రత్యాహారం అంటారు. ప్రపంచానికి దూరం, అది వీలైనంతగా ఆలోచనలకు దూరం. ఓకేనా? రాధిక గారు నెక్స్ట్, రాధిక గారు తర్వాత సౌజన్య గారు. జై శ్రీకృష్ణ. జై సార్, శ్రీకృష్ణ మేడం. ఆలోచనలు అంటే ఏ బుక్ ఎప్పుడు చదవాలి, సుందరకాండ చదవాలా, ఇప్పుడు ఇది చదవాలా అని ధ్యాస వస్తుంది సార్. బయట ఎవరితో కాల్స్ మాట్లాడడం కానీ అవన్నీ అయితే ఫస్ట్ నుండే లేదు. ఓకే, ఇంకా మీరు అంటారు కదా జీవ అహింస చేయాలి అంటే, ఇప్పుడైతే మన హైదరాబాద్ లో చాలా దోమలు ఉన్నాయి కదా సార్, అవి చంపడానికి కోసం అగరబత్తీలు పెడుతున్నాము. అది పాపమా పుణ్యమా తెలియదు. అగరబత్తులు పెట్టండి, బ్యాట్లతో చంపకండి. ఓకేనా? అదే సార్, అది బుక్స్ చదవడం అంటే కరెక్టా కదా సార్? అంటే లౌకిక ప్రపంచం రావాలన్నారు కదా, మరి సుందరకాండ చదవాలా, భగవద్గీత చదువుకోవాలా, ఏది చదువుకోవాలని ఆలోచనలు తప్పితే ఇంకా మిగతా ఆలోచనలు అయితే రావట్లేదు సార్. మంచిది, వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే మీరు ఆన్ ద వే, మంచి పాత్రలో ఉన్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ సౌజన్య గారు. జై శ్రీకృష్ణ సార్. అయితే మనం ప్రాణాయామం చేసేటప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాస బ్రీతింగ్ బయటకు వచ్చేటప్పుడు ఎక్కడ ఎండింగ్ అవుతుందో అక్కడ చూసుకొని దాని మీద శ్రద్ధ పెట్టినా కూడా ధ్యానం బాగా వస్తుందని. మనం ఉత్తరగీత తెలుసుకున్నప్పుడు మనము రకరకాల మార్గాలు తెలుసుకున్నాం కదా. ఇవాళ మనం తెలుసుకున్నది కేవలం క్లుప్త మార్గం. ఉత్తరగీత లోపల మనము పూర్తి మార్గం తెలుసుకున్నాం. అందులోపల ఒక ఓం కూడా కాకుండా శ్వాస లయమయ్యే చోట శ్రద్ధ పెట్టినా కూడా మనసు లగ్నం అవుతుందని. అవుతుంది. ఇప్పుడు మీరు గాలి తగిలే ప్లేస్ దగ్గర వేలు పెట్టుకున్నా చాలు. ఎక్కడ గాలి తగులుతుందో ప్రాణాయామం తీసుకున్నప్పుడు ఫస్ట్ 1 2 3 బ్రీతింగ్ వదిలేటప్పుడు 6 వరకు స్లోగా చేస్తూ అక్కడ కాన్సంట్రేషన్ చేసినా కూడా సరిపోతుంది. మీకు నచ్చిన మెథడు సోహంతో కలుపుకుంటే సులభం అవుతుంది అని చెప్తున్నారు. అది సోహంతో కలుపుకుంటే సులభం అవుతుంది. సోహమే ఓంకారం. బ్రీతింగ్ తక్కువ, వదలడం ఎక్కువ, బ్రీత్ ఇన్. సహస్రానికి ఎలా వెళ్తాం సార్? ఆజ్ఞా చక్రం వరకు వెళ్ళగలుగుతాం? లేదు, ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్. ఈ సాధన ద్వారా అక్కడికి వెళ్ళిపోతాం మనం. సహస్రారం వెళ్ళడం అనేది ఏదైతే ఉందో, ఎస్ ఓంకార సాధన ఏదైతే ఉంటుందో అదే సమాధి. ధ్యానం నుంచి సమాధి స్థాయికి వెళ్ళడం. ధ్యానం నుంచి సమాధి స్థాయికి ఎప్పుడైతే వెళ్తామో అంటే ధ్యేయ వస్తువు కూడా, ఎదురుగా మనకు అవసరమైన వస్తువుని కూడా మనం ఎప్పుడైతే మాయం చేసుకుంటామో, అంటే ఎదురుగా మనకు వస్తువు కూడా అవసరం లేదు అని చెప్పేసేటటువంటి స్థాయికి వెళ్తామో, ధ్యేయ వస్తువు కూడా అవసరం లేదు అని అనుకుంటామో, అది సమాధి. ఇంకప్పుడు మనకి దేనిపైన బయట ప్రపంచం పైన, బయట వస్తువులపైన ఏది ఉండదు. మనకు అసలు ఆలోచనలు అనేవి శూన్యమైపోతాయి. యోగ చిత్త వృద్ధి నిరోధ. బయట ఉన్న విషయాలపైన ఆలోచనలు శూన్యమైనప్పుడు దాన్ని యోగం అంటారు. జై శ్రీకృష్ణ. అప్పుడే మనం సమాధి స్థాయికి చేరుకుంటాం. యోగము అంటే ఉపాయము, ఆలోచనలు, కలయిక అంటే దేని కలయిక? జీవాత్మ పరమాత్మతో కలయిక. జీవాత్మ పరమాత్మతో ఎప్పుడు కలుస్తాడు? జీవాత్మ పరమాత్మతో ఎప్పుడు కలుస్తాడు అంటే సమాధి స్థితి లోపల మాత్రమే కలుస్తాడు. మనలో ఉన్నటువంటి పరబ్రహ్మను ఎప్పుడు గుర్తిస్తాము? మనము సమాధి స్థితిలో మాత్రమే గుర్తిస్తాం. అది ఎలా గుర్తిస్తాము? ఇవన్నీ సాధన చేస్తూ ఉంటే, ముందు 5 కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే 6, 7, 8 గురించి ఆలోచించవచ్చు. జై శ్రీకృష్ణ. ఇవి చేయకుండా అవి చేస్తే వేస్ట్. మళ్ళొకసారి చెప్తున్నాను, ఈ 5 చేయకుండా అవి చేస్తే ఫలితం రాదు. ఈ 5 చేయకుండా అది చేస్తే ఫలితం రాదు అని చెప్తున్నా. అది నేను 30 ఏళ్ళుగా చేస్తున్నాను, నాకు ధ్యానం కుదరడం లేదు. సార్, ఈ వ్యక్తిగత చైతన్యాన్ని విశ్వ చైతన్యంతో కలపడం కూడా యోగమే అంటారా? 2 వేరు ఉండవు. వ్యక్తిగత చైతన్యం, విశ్వ చైతన్యం ఒకటే. ప్రపంచంలో వేరు చైతన్యాలు ఉండవు. ఉన్నటువంటిది ఒకటే ఎలక్ట్రిసిటీ. ఆ ఎలక్ట్రిసిటీ మన ఇంట్లో అన్ని డివైజెస్లో అదే ప్రవహిస్తుంది. మనకు గవర్నమెంట్ ఇచ్చే ఎలక్ట్రిసిటీ ఒకే దగ్గర. కాబట్టి మన విశ్వ చైతన్యము, మన చైతన్యము అని ఉండవు. ఆ విశ్వ చైతన్యమే మన లోపల ప్రవహిస్తుంది.
కాకపోతే అది తెలుసుకున్న మరుక్షణము మనం భగవంతుడి స్వరూపులం అయిపోతాం. మనలో ఉన్నటువంటిది భగవంతుడు అని చెప్పి తెలుసుకోవడమే విశ్వ చైతన్యాన్ని తెలుసుకోవడం. అంతేగాని మనం వెళ్ళిపోయి మన చైతన్యం వెళ్ళి దేవుల్లో ఇలా చిన్న జ్యోతిలాగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అందులో కలవడం అట్లా ఉండదు. మనము ఉన్నది విశ్వ చైతన్యం వల్లే ఉన్నాము. ఆ విశ్వ చైతన్యం మన లోపల లేనప్పుడు మనం పడిపోతాం. ఆ విశ్వ చైతన్యంనే మనం భగవంతుడు అని కూడా అంటున్నాం. జై శ్రీకృష్ణ. కర్మ, జ్ఞాన, భక్తి, ధ్యాన అన్ని ఒకేసారి బ్యాలెన్స్ చేసుకుంటూ చేయొచ్చు సార్. అంటే కర్మయోగము అంటే ఇప్పుడు ఇందులో ఏ ఒక్కటి చేసినా అది మిగతా యోగములకు దారి తీస్తుంది. ఉదాహరణకి భగవంతుడు ఏమంటాడు, అసలు నువ్వు భక్తిగా ఉంటే నేనే నీకు బుద్ధి యోగాన్ని ఇస్తాను అని చెప్పాడు. బుద్ధి యోగం ఎక్కడి నుంచి వస్తుంది? తెలివిగల వాళ్ళు, ఆలోచించే వాళ్ళకి బుద్ధి యోగం వస్తుంది. మరి దేవుడు ఏమంటున్నాడు, నువ్వు అజ్ఞానివైనా, ఏం తెలియని వాడివైనా, ఎలాంటి వాడివైనా కూడా నీకు నేను భక్తి యోగాన్ని ఇస్తాను అని చెప్పేసి అంటున్నాడు. ఎలా ఇస్తాడు ఆయన భక్తి యోగాన్ని, బుద్ధి యోగాన్ని? అంటే ఇట్స్ ఎట్ ఆటోమేటిక్ ట్రాన్సిషన్. కర్మయోగం మనం చేయగలుగుతామా? మనస్ఫూర్తిగా చేయగలిగితే దట్ ఈస్ ఫైన్. కర్మయోగం అంటే ఏంటి చెప్పండి. కర్మయోగం అంటే ఏంటి చెప్పండి, మీరు చెప్పండి మీ డెఫినేషన్ లో కర్మయోగం. చేస్తున్న ప్రతి పని కూడా భగవద్ అర్పణ, నేను చేస్తున్నాను అనే భావన వదిలేసి, భావన వదలటమే ఫస్ట్. భగవంతుడు నాతో చేపిస్తున్నాడు, అది భక్తి యోగము. భగవంతుడు నాతో చేయిస్తున్నాడు అనేది భక్తి యోగము. కానీ నేను అనేది కర్మయోగంకి డెఫినేషన్ చెప్పండి మీరు. ఇప్పుడు సౌజన్య గారు మాట్లాడుతున్నారు కదా, మిగతా వాళ్ళు కొద్దిగా కామ్ గా ఉండండి, తర్వాత మీరు కూడా అవకాశం. కర్మ ఫలాల్ని ఆశించకుండా ఉండటమే కర్మయోగం. ఓకే, ఇంకా ఫలితాన్ని ఆశించద్దు, ఏదొచ్చినా తీసుకునే స్థితిలో ఉండాలి. ఏదొచ్చినా ఇది ఈశ్వర ప్రసాదంగా భావిస్తుంది. ఈశ్వర ప్రసాదం అనేది మళ్ళీ మీరు తప్పు రూట్ లో వెళ్ళిపోతున్నారు. ఈశ్వర ప్రసాదం భక్తి యోగంలో, కర్మయోగంలో ఏంటి అని అడుగుతున్నా నేను. కర్మయోగంలో రెండు కరెక్ట్ చెప్పారు మీరు. నేను అనే భావన కరెక్ట్ చెప్పారు, నేను అనే భావన తీసేయాలి కరెక్ట్ చెప్పారు. తర్వాత నెక్స్ట్ రెండోది ఏం చెప్పారు, నేను ఇది ఈ కర్మను ఆచరిస్తూ ఉండాలంటే ఫలితాన్ని ఆశించకుండా ఉండాలండి. అది ఆవిడ చెప్పారు కదా, మీరు ఏదన్నా కొత్తగా చెప్పండి. ఇప్పుడు ఆవిడ చెప్పారు కదా, మీరు ఏదన్నా కొత్తగా చెప్పండి. నేను చెప్పొచ్చా సార్? కొత్తగా చెప్పాలనుకున్న వాళ్ళే చెప్పండి, ఆవిడ చెప్పినవి రిపీట్ చేయకండి. అదే సార్, ద్వంద్వాలు ఆశించకుండా చేసేదాన్ని, ఫలితాలను ఆశించకుండా కర్మ చేసుకుంటూ పోవాలి సార్, నిత్య నైమిత్తిక. అవును, స్వరూప గారు ఏదైనా కొత్త పాయింట్ చెప్తామని ప్రయత్నం చేస్తున్నారు. కొత్త పాయింట్ చెప్పండి స్వరూప గారు, చెప్పండి. అదే అవును సార్, ద్వంద్వాలను ఆశించకుండా మనం చేసిన పనికి ఎటువైపు నుంచి కూడా ప్రతిఫలం వచ్చినా కరెక్ట్ గా ఉండాలి, దాన్ని మనం యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలి. రైట్. సో అది ఇప్పుడు మీరు చెప్పింది సౌజన్య గారు చెప్పిన దానికి ఏ విధంగా వేరుగా ఉందో చెప్పగలరా? అంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా అన్నారు, నేను ప్రతిఫలము ఏది వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయాలి, ప్లస్ ద్వంద్వాలను వదిలేయాలి అని చెప్పాను. అది కాదు, ద్వంద్వాలది అక్కడ రాదు. సరే, అది కర్మయోగంలో రాదు, కానీ కర్మయోగానికి ఉపయోగపడుతుంది, కానీ అది కాదు. కర్మయోగం అంటే ఏంటి ఎవరైనా చెప్పగలరా? తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? కాదు కాదు నిష్కామ కర్మ, మనం చేయవలసిన నిర్దేశిత కర్మలు మాత్రం కంపల్సరిగా చెయ్యాలి. వెరీ గుడ్. అది నేను చేస్తున్నా అనే భావన వదిలేసి భగవంతుడు చేయిస్తున్నాడు అని ఆ ఫలితాన్ని మనం ఆశించకుండా చేయటమే కర్మయోగం సార్. భగవంతుడు పాయింట్ వదిలేసేయండి. మీరు చెప్పిన వాటిల్లో ఫస్ట్ పాయింట్ వీళ్ళెవరూ చెప్పలేదు. మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే నిష్కామ కర్మ అంటే మనకు నిర్దేశించిన కర్మలు మాత్రమే చెయ్యాలి అనేది మొదటిది. రెండవది ఏంటంటే ఫలితాలు ఏ వచ్చినా యాక్సెప్ట్ చేయాలి అనేది రెండవది. భగవంతుడు అన్నప్పుడు అది భక్తి యోగంలోకి వెళ్తుంది. కర్మయోగంలో భగవంతుడి ప్రసక్తి రాదు. వచ్చింది యాక్సెప్ట్ చేయాలి రెండవది. మూడవది సౌజన్య గారు ఆల్రెడీ చెప్పింది ఏంటంటే నేను చేస్తున్నాను అని చెప్పేసి వదిలేయడం. నేను చేస్తున్నాను అనే భావన అంటే దాన్ని కర్తృత్వ భోక్తృత్వ భావనలు వదిలేయడము అంటారు. 3 పాయింట్లు. ఇంకొకటి 2 పాయింట్లు కూడా ఉన్నాయి, ఎవరైనా చెప్పగలిగితే ప్రయత్నం చేయండి. నాగభూషణం గారు తర్వాత ప్రసన్న గారు చెప్పండి. విహిత కర్మలు కరెక్ట్. విహిత కర్మలు చేయాలనేది ఆవిడ ఇందాక చెప్పారు. ఏదైతే విహిత కర్మలు చేయాలన్నారో, కామ్య కర్మలు చేయకూడదు అన్నప్పుడు విహిత కర్మలు చేయాలి, నిత్య నైమిత్తిక కర్మలు చేయాలి అనేది కరెక్ట్. ప్రసన్న గారు చెప్పండి. బాధ్యతగా
చేయాలి, ఆ, లోక సంగ్రహణ అది బాధ్యతగా చెయ్యాలి, లోక సంగ్రహం కోసం చెయ్యాలి. ఈ 2 పాయింట్లు అందరూ వదిలేశారు. సో అవి కూడా చేయాలి. దాన్ని కర్మయోగము అంటారు. కర్మయోగంలో దైవ ప్రసక్తి ఉందా? ఉంటే తప్పులేదు, కానీ లేకపోయినా కూడా దట్ ఈస్ ఏ కర్మయోగం. దేవుడిని నమ్మని వాడు కూడా కర్మయోగం చేయవచ్చు. దేవుడిని నమ్మని వాడు కూడా ఎలా చేస్తాడు? కోరికలు లేకుండా చేయడము, ఫలితం ఏదొచ్చినా యాక్సెప్ట్ చేయడము, నేను చేస్తున్నాను అనే భావన వదిలేయడము, బాధ్యతగా చేయడము, లోక సంగ్రహం కోసం చేయడము. ఈ 5 లక్షణాలని కర్మయోగం అంటారు. భక్తి యోగం అంటే ఏంటి? ఎవరన్నా చెప్పగలరా? ఎవరు చెప్పకపోతే నేను చెప్తాను. ఎస్ నో ఆల్ రైట్ చెప్పండి. ఓకే, నేను రోజు పొద్దున్నే లేచి పూజ చేస్తాను. అందరూ ఇవాళ మధ్యాహ్నం భగవంతుని అన్యన్య భక్తితో సేవిస్తూ ఉండడం. కరెక్ట్. అనన్య భక్తి అంటే భక్తి అంటే నాకు డెఫినేషన్ చెప్పండి రమ్మగారు. అంటే ఏ పని చేస్తున్నా కూడా భగవంతుని మీద ఉత్కృష్ట ప్రేమ భక్తి. భగవంతుని తలుచుకుంటూ చేయడం. భగవంతుని మీద ఉత్కృష్టమైన ప్రేమని భక్తి అంటాం. నాగభూషణం గారు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. నాగభూషణం గారు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. సో కాబట్టి మనం అనుకున్నటువంటి ఈ పూజలు, పునస్కారాలు, నోములు ఇవన్నీ తప్పు లేదు. కాకపోతే వాటిని భగవంతుడి పైన ప్రేమతో చేయడం. ఉదాహరణకు మన ఇంటికి వచ్చిన వాడికి ఏం చేస్తాం? మనము కాళ్ళు చేతులు కడుగుతాము, అవునా, తయారవ్వడానికి ఇవ్విస్తాము, చక్కటి వసతి ఏర్పాటు చేస్తాము, ప్రేమగా చూసుకుంటాం కదా. అది ప్రేమ. అది మనం ఇంట్లో చేయాలి. అంటే మనం పూజ చేస్తే సరిపోదు, ఆ పూజలో ప్రేమని నింపాలి. దాన్ని భక్తి యోగం అంటారు. ప్రేమనే భక్తి అంటారు. భక్తి అంటే మరేదో కాదు, ప్రేమ. అప్పుడు ఆ ప్రేమ ద్వారా మనకేం తెలుస్తుంది? భగవంతుణ్ణి అన్ని రూపాలలో చూడొచ్చు. కనిపిస్తున్న ప్రతి వస్తువు భగవంతుడిదే అని అనిపిస్తుంది. భగవంతుడు ఏమన్నాడు? చరాచర జీవరాశుల్లో ఉన్నది నేనే అన్నాడు. ఆయన ఏమన్నాడు? పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఉన్నది నేనే అని చెప్పి అన్నాడు. కాబట్టి భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అన్నప్పుడు మనం తప్పెలా చేస్తాం? చెయ్యము. కాబట్టి అప్పుడు ఆ భక్తుడు ఏమవుతుందంటే 35 లక్షణాలు ఏవైతే 12వ అధ్యాయంలో తెలిపాడో ఆ 35 లక్షణాలతోనే శుద్ధుడవుతాడు. సమశత్రౌచ మిత్రేచ కావచ్చు, తుల్యానంది స్థితిర్మవి కావచ్చు, ఉదాసీన, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ 35 లక్షణాలు 12వ అధ్యాయంలో చెప్పినవన్నింటినీ భక్తి అంటారు. భక్తి అంటే దేవుడికి పూజలు చేయడము, వ్రతాలు చేయడం కాదు. చేస్తే తప్పులేదు. చేసినప్పుడు ప్రశాంత చిత్తంతో ప్రేమిస్తూ చేయడమే భక్తి. కానీ ఎలా పడితే అలా చేయడము, పిచ్చి డ్యాన్సులు, పిచ్చి ఆటలు, పిచ్చి పనులు, అందరి లోపల హంగు, ఆర్భాటము, గొప్ప ప్రసాదం తినేసేసి నాకు పుణ్యం వచ్చింది అనుకోవడము, ఇవన్నీ భక్తి కిందికి రావు 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 రావు. ఓకే, ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటి చెప్పండి ఎవరైనా? భగవద్గీతలో చెప్పింది భగవద్గీతలో స్వరూపాన్ని తెలుసుకోవడమే జ్ఞానం సార్. ఆధ్యాత్మ జ్ఞానం తత్వ జ్ఞానార్థ దర్శనం. ఆత్మజ్ఞానమే జ్ఞానం. స్వరూపాన్ని తెలుసుకోవడమే జ్ఞానం అంటే ఆధ్యాత్మ జ్ఞానమే జ్ఞానం. 13వ అధ్యాయం లోపల ఫస్ట్ లోనే 13వ అధ్యాయంలోనే మన ఆలోచనల్ని సమాధి స్థితికి తెచ్చుకోవడమే ధ్యానం. ఇందు లోపల ఆత్మ ఏది, ఆత్మ కానిదేది? భగవంతుడు మనకు మన జ్ఞానయోగంలో 20 లక్షణాలు చెప్పాడు. మనకు జ్ఞానయోగంలో 13వ అధ్యాయంలో మనం తెలుసుకున్నాం 20 లక్షణాలు. అందులోపల వివిక్త దేశ సహిత్వము, అధ్యాత్మ సత్య నిత్యత్వం, ఇలాంటి వాటితో పాటు అహంకారం ఉండకుండా ఉండడము, ప్రేమపూర్వకంగా ఉండడము, ఇవన్నీ కూడా జ్ఞానమే. వీటికి అపోజిట్లో చేసేవన్నీ అజ్ఞానము అని చెప్పేసి 13వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా జ్ఞానం యొక్క డెఫినేషన్ ఇచ్చాడు. ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని నేను ఈ ప్రపంచంలో ఉన్న చైతన్యమే, ప్రపంచంలో ఉన్న చైతన్యానికి నేను దేవుడు అని పేరు పెడితే నేను ఆ దైవ స్వరూపుడునై ఉన్నాను, కానీ నా కల్మషాల వల్ల నేను గుర్తించలేకపోతున్నాను. కాబట్టి నేను ఏం చేయాలి? నేను ఆత్మస్వరూపుడుని అని చెప్పి తెలుసుకోవడమే జ్ఞానము. జ్ఞానం అంటే ఏంటి? నా శరీరం అసత్యము, నా మనస్సు అసత్యము, నా బుద్ధి అసత్యము, నా బంధములు అశాశ్వతము, ఇవన్నీ కూడా అబద్ధాలు. కాబట్టి నిజమైనది ఒక పరబ్రహ్మ మాత్రమే అని తెలుసుకోవడమే జ్ఞానం. ధ్యానం అంటే ఏంటి? 4 మార్గాలు ఇవాళ క్లుప్తంగా తెలుసుకుంటున్నాం. చెప్పండి, 4వ మార్గం ఏంటి? ధ్యాన మార్గం. ఈ ధ్యాన మార్గం అంటే ఏంటి? మనకున్న 3 గుణాలు వదిలేసి జ్ఞానానికి ఒక టూల్ అండి. ధ్యానము భక్తి కూడా జ్ఞాన మార్గానికి 2 టూల్. అయితే మనం
ఈ 4 యోగాలు అసలు ఎందుకు వచ్చాయో చెప్తాను. ముందు ఇప్పుడు ఈ రాజయోగం అంటే ఈ ధ్యాన యోగం అంటే ఏంటో తెలుసుకుందాం. ధ్యాన యోగం అంటే ఏంటంటే మనము పరిశుద్ధులుగా మార్చుకుని ఏకాగ్రత ద్వారా సాధిస్తూ మనస్సు పైన నిగ్రహం పెట్టుకుని సమాధి స్థితికి చేరడాన్ని ధ్యానము అంటారు. అవే ఇవాళ మనం తెలుసుకున్నటువంటి యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని ఏవైతే చెప్పుకున్నామో ఆ 8 మెట్లను ఫాలో అయ్యేదాన్ని రాజయోగము అంటారు. ఈ రాజయోగంలో మనని మనం పరిశుభ్రం చేసుకుని ఉన్న వస్త్రాలు ఇవన్నీ పరిశుభ్రం చేసుకున్నాక శ్రీకృష్ణుడు ఏమంటాడు, ఇలా వెన్నెముకాన్ని నిటారుగా పెట్టు, ఇలా ముక్కు పైన బురుకుడు పైన ధ్యాస పెట్టు, ఆ భగవంతుడి పైన ఇవన్నీ కూడా ధ్యాన యోగంలోకి వస్తాయి. ధ్యాన యోగం గొప్ప టూల్. సో ఈ విధంగా ఈ 4 మార్గాల ద్వారా మనం ఏంటంటే మనం ఎవరమో తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది. అయితే అన్నిటికంటే గొప్పది జ్ఞానయోగం, విజ్డమ్. కానీ అది రావాలి అంటే ఇందులోంచి ఏదో ఒకటి ముఖదాంతో ముందు ప్రారంభించాలి. ఈయన ఏమంటున్నాడు కాబట్టి, భగవంతుడా ఓంకారాన్ని నేను ధ్యానం చేస్తూ ప్రాణాయామం చేస్తూ నేను నిన్ను అందుకోవడానికి ప్రయత్నం చేస్తాను, నీ రూపము నాకు గుర్తుండడం లేదు, కాబట్టి నేను ఏం చేస్తానంటే నీ పాద పద్మాలతో స్టార్ట్ చేస్తూ ఉంటాను. నేను అప్పుడు ఎందుకంటే అప్పుడు నీకు ఈజీ, నీ పాద పద్మాలను ఫస్ట్ పట్టుకొని నేను ధారణ చేయడం మొదలెడతాను. దేవుడి పాదాలను అలా చూస్తున్నాను, దేవుడి పాదాలను చూస్తూ చూస్తూ సర్వాంగ సుందరమైనటువంటి ఇలా నీ మొత్తం శరీరాన్ని ఇలా నేను చూడగలుగుతున్నాను, ఇలా కింది నుంచి పై వరకు చూస్తూ ఉన్నాను. అప్పుడు ఏమవుతుందంటే నాకు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టవలసినటువంటి అవసరం ఉండదు. అప్పుడేమవుతుంది, భగవంతుడు ఎంత ఆనందమయమైనటువంటి రూపము అనేటటువంటి ధారణ ద్వారా తెలిసిపోతుంది. అది నా మనసు లోపల ఇక పర్మనెంట్గా మిగిలిపోయి అది ధారణ కాస్త ధ్యానంగా మారిపోతుంది. ఎక్కడ చూసినా నాకు భగవంతుడే అన్నటువంటిది ఉంటుంది. ఇలా చాలామంది చేశారు. ఎంతో సుఖంగా ఉన్నవాళ్ళు ఈ అష్టాంగ నియమాలలో ఉన్నటువంటి మార్గాన్ని చాలా గుర్తుపడతారు. ఒకవేళ కనుక నేను ఇలా కనుక చేసినట్టయితే సమాధి స్థితిని చేరుకుంటాను. అప్పుడు కనుక సక్సెస్ అయితే నేను మోక్ష మార్గంలోకి వెళ్ళిపోతాను ఓ భగవంతుడా. అప్పుడు నా సుషుమ్న నాడి ఏదైతే ఉంటుందో నా మూలాధారం నుంచి మొదలైనటువంటి నా ప్రయాణము అలా వచ్చి నా సుషుమ్న నాడిని చేరుకుని ఇది బ్రహ్మరంధ్రం దాకా తీసుకెళ్ళిపోతుంది అని చెప్పేసి ఆయన 9వ శ్లోకం లోపల చెప్తాడనమాట ఈ దశకం లోపల. కాబట్టి భగవంతుడా నేనేంటంటే నాలో ఎన్నో శరీరాలు ఉన్నాయి, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అని. నేను ఆ కారణ శరీరం ద్వారా నేను నిన్ను చేరుకుంటాను. నేను చేరుకున్న తర్వాత అక్కడికి వచ్చి చూసినట్టయితే అందరూ నీ రూపంలో ఉన్నారు. భగవంతుడు చూస్తే అక్కడ అందరూ కూడా భగవంతుడి రూపంలో కనిపిస్తున్నారు చాలామంది. సో సాలోక్యము, సారూప్యము, సాయుధ్యము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ రూపంలో నిన్ను పొందుతున్న వాళ్ళని చాలామందిని చూశాను, నిన్ను కలుస్తున్నారు చాలామంది. కానీ నాకు తెలుసు, బాగా పుణ్యం చేసి నిజమైనటువంటి సాధన చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉత్తరాయణంలో మరణిస్తారు, శుక్లపక్ష దేవతలోకి వెళ్తారు. శుక్లపక్ష అధిష్టాన దేవత, పగటి అధిష్టాన దేవత, దిన అధిష్టాన దేవత, అగ్ని దేవతలు వీరందరూ వారికి సహాయం చేసి వారు మెల్లమెల్లగా స్టేబుల్గా నిన్ను తీసుకెళ్తారు. అక్కడి నుంచి మెల్లమెల్లగా నేను ట్రావెల్ చేస్తూ ఇంకా కూడా ఏమన్నా మిగిలిపోతే ఆ సాధనలన్నీ నేను కంప్లీట్ చేసుకుంటూ ఆదిశేషువు ఏదైతే నా మీద జ్వాలలు కురిపిస్తాడో నా పాప శిఖరాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. అప్పుడు నేను ఈ శరీరాన్ని వదిలేసి నీ లోపల కలిసిపోతాను ఓ మహానుభావ. అప్పుడు నేను ముక్తిని చెందుతాను. లేదా నేను కేవలం బ్రహ్మదేవుడి దాకానే వచ్చాను అనుకో, పర్వాలేదు, బ్రహ్మదేవుడి దగ్గరే ఉంటాను, నీ దాకా రాకపోవచ్చు, ఇంతవరకు వచ్చాను. బ్రహ్మదేవుడు ఎప్పుడైతే తన 100 ఏళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రహ్మదేవుడు పక్కకి జరిగిపోతాడో అప్పుడు మళ్ళీ నేను నీ లోపలికి వచ్చే అవకాశం ఉంది. బ్రహ్మదేవుడి దగ్గర నేను సాధన చేస్తాను. సాధన చేసుకున్నప్పుడు అప్పుడు మహాప్రళయం వచ్చే సమయం లోపలే నేను నీ దగ్గరికి వచ్చేస్తాను. కాబట్టి మహానుభావ, ఈ పంచభూతాలలో ఉన్నటువంటి అన్ని లేయర్స్కి మూలమైనటువంటి నీ అసలు అవ్యక్త రూపం ఏదైతే నీకు కనిపించినటువంటి రూపం ఉందో ఆ రూపంలోకి నేను మెల్లమెల్లగా మారిపోతాను ఓ మహానుభావ. ఇంత గొప్పది ఈ భగవంతుడు సాధన చేసేవాడు ఎప్పుడు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం అగ్ని దేవతలు, పగటి దేవతలు, శుక్లపక్ష దేవతల ద్వారా తన ప్రయాణాన్ని అలా కొనసాగిస్తూ బ్రహ్మలోకంకి వెళ్ళడము అవకాశం ఉంటే డైరెక్ట్గా నీ దగ్గరికి వస్తాడు. లేదా బ్రహ్మలోకంకి వచ్చి మెల్లమెల్లగా సాధన ద్వారా మహాప్రలయం సమయానికల్లా ఇక్కడికి చేరుకుంటాడు. అటువంటి మహానుభావుడు నువ్వు స్వామి. ఇంత నీ గొప్ప గుణాలన్నింటినీ నేను భాగవతంలో ఉన్నవి ఉన్నట్టుగా వర్ణిస్తున్నాను కదా. నువ్వు ఇంత గొప్పోడు అయితే నీకు నా మీద కరుణ లేదా? నా రోగం ఎందుకు తగ్గించవు? నువ్వు నా మీద నీకు దయ లేదా? నా రోగం తగ్గించవా? నాకు తెలుసు ఏం చేయాలో తెలుసు, చేయలేకపోతున్నా. శరీరం అంతా మంటగా ఉంది, నొప్పిగా ఉంది, బాధగా ఉంది. ఇక్కడ కూర్చొని దశకాలు రాస్తున్నాను కానీ నా మనసంతా నీపైనే ఉంది, నా వ్యాధి పైన ఉంది. వ్యాధి నాకు పోయిందంటే నేను మొత్తం నీపైన కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంది దేవుడా అని చెప్పేసి 4వ దశకాన్ని ఆయన పూర్తి చేశాడు. ఇందులో ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఇంకొక దశకం వీలైతే తెలుసుకుందాం, లేకపోతే వచ్చే వారము వచ్చే 2 వారాల తర్వాత తెలుసుకుందాం.
ఇవాళ మొత్తం అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఉపోద్ఘాతం ఎక్కువైంది కదా. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? 4వ దశకం లోపల 4వ దశకంలో మనం ఏం నేర్చుకున్నాము? కుండలిని అనేది ఒకటి, మన శరీరంలో ఒక కుండలిని శక్తి ఉంటుంది అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఈ కుండలిని అనేది రకరకాల చక్రాలు, పవర్ హౌసెస్ అని తెలుసుకున్నాము. మనం కొన్ని కోట్ల జన్మలలో చేసినటువంటి పాపపుణ్యాలన్నీ, అంటే దాన్ని సంచితము అంటారు. ఆ సంచితం అంతా కూడా వాటికి స్టోర్ అయ్యి ఉంటుంది. ఆ స్టోర్ అయినటువంటిది ముందు ఒక విత్తన రూపంలో ఉంటుంది. మనం శరీరం తీసుకోగానే కుండలినితో పాటు వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది, మనం ఈ జన్మలో మనుషులుగా పుడితే పర్వాలేదు, మనుషులుగా పుట్టకపోతే సాధన చేయడం కష్టము, ఉన్నది అనుభవిస్తాం. కానీ సాధన చేసి వీటిని శుభ్రపరచుకునే అవకాశం కేవలం మనుషులకు మాత్రమే ఉంది. నేను 4 పద్ధతులు ఉన్నాయి, ఆ 4 పద్ధతుల ద్వారా శుభ్రం చేసుకుంటాను. సుషుమ్న నాడి అప్పుడు నాకు బ్రహ్మరంధ్రం దాకా నన్ను తీసుకెళ్తుంది. అలా చెయ్యాలి అని నేను ప్రయత్నం చేస్తున్నాను, కానీ నా ఆరోగ్యం నాకు సహకరించట్లేదు. నేను యమం చేస్తాను, నియమం చేస్తాను, ఆసనం వేస్తాను, ప్రాణాయామం చేస్తాను, అన్నిటిపైన వదిలేసి నీ కాళ్ళపైన నేను ధ్యాస పెడతాను, నీ పాదాల నుంచి నీ ముఖం వైపు నా ధ్యాసను తీసుకెళ్తూ ఉంటాను భగవంతుడా. ఆ విధంగా తీసుకెళ్ళి నీ దివ్య మంగళ రూపాన్ని నేను చూస్తూ ఉన్నాను. అలా దీప జ్యోతి లోపల నీ దివ్య రూపం కనిపిస్తుంది, అలా నీ ముఖం వైపుకే చూస్తూ ఉన్నాను. నాకు ఇంకా ఏది వద్దు, అలా మెల్లగా నీ వైపుకు నడుచుకుంటూ వస్తున్నాను. నీ పాదాల నుంచి నీ ముఖం వైపు అలా చూస్తూ 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 నీ లోపల కలిసిపోయాను మహానుభావ. ఇది ఉత్తరాయణ కాలము, ఇది అగ్ని మార్గము. ఇందులోపల పగటి దేవతలు నన్ను, శుక్లపక్ష దేవతలు నన్ను తీసుకెళ్తూ ఉంటారు. ఉత్తరాయణ దేవతలతో కలిసి నన్ను తీసుకెళ్తూ ఉంటారు. నా పాపంలన్నీ కనుక కరిగిపోయినట్లయితే నేను నీ దగ్గరికి డైరెక్ట్గా వస్తాను. అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కూడా ఏమన్నా కొద్దిగా మిగిలితే నన్ను ప్రక్షాళన చేయడానికి ఆదిశేషువు ఉన్నాడు, ఆయన నన్ను ప్రక్షాళన చేస్తాడు, క్లీన్ చేస్తాడు. అలా కాకపోతే నేను బ్రహ్మలోకం దగ్గర ఆగిపోయి మరింత సాధన చేస్తాను. సాధన చేసి పరబ్రహ్మ వేరు, బ్రహ్మ వేరు. పరబ్రహ్మ అంటే విష్ణుమూర్తిలాగా అనుకుంటున్నాం ఇక్కడ. బ్రహ్మదేవుడు అంటే 4 ముఖాల బ్రహ్మ. నా జర్నీ ఆగిపోయి పరబ్రహ్మ దగ్గర దాకా వెళ్లకుండా బ్రహ్మదేవుడి దగ్గర ఆగిపోయి సత్యలోకం దగ్గర ఆగిపోతే అక్కడ మరింత సాధన చేస్తాను. ఈ బ్రహ్మదేవుడికి ఆయుష్ తీరిందంటే మళ్ళీ నేను నీ లోపల కలిసిపోతాను. నీ లోపల కలిసిపోయిన తర్వాత నువ్వు కూడా ఇప్పుడు వ్యక్త రూపంలో ఉన్నావు, అంటే అందరికీ కనిపించే రూపంలో ఉన్నావు. చివరికి నువ్వు అవ్యక్త రూపంలోకి వెళ్ళిపోతావు, మళ్ళీ శూన్య రూపంలోకి వెళ్ళిపోతావు. శూన్యం అనకూడదు దాన్ని, చైతన్య రూపంలోకి వెళ్ళిపోతావు. ఆ రూపంలోకి మళ్ళీ నేను మెల్లమెల్లగా ఎక్కడ ఏ స్టేజ్లో ఎలా మారాలో అలా నువ్వు నన్ను మార్చి మళ్ళీ ఒక చైతన్య రూపంలోకి తీసుకెళ్తావు. మళ్ళీ సృష్టి ప్రారంభించే వరకు కూడా నేను నీ లోపల అలా చైతన్య రూపం లోపల ఉంటాను. ఓ మహానుభావ, ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసిది సూత్రధారి, విశ్రమించదని పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఇంకా అర్థమైందా? లాస్ట్ పాయింట్స్ అర్థమయ్యాయా? వండర్ఫుల్. నారాయణ భట్టాత్రి ఏం చేశారంటే ఆయన ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని ఎన్నుకున్నారు. ఈ మార్గం ఏంటంటే, నేను ఫస్ట్ అష్టాంగ నియమాలు, అష్టాంగ యోగం ద్వారా నేను ధ్యాన పద్ధతి ద్వారా నేను చేరుకుంటాను. ఈ ధ్యానంలో మనకు చివరిగా ఏముంది, ఈశ్వర ప్రణిధానం ఉంది. అలా ఈశ్వర ప్రణిధానాన్ని పట్టుకుని నేను సమాధి స్థితికి చేరుకుంటాను. సమాధి స్థితికి చేరుకుని నీ లోపల నేను ఐక్యమైపోతాను, నన్ను నేను దాటుతాను అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చాడన్నమాట. మరి సృష్టి ఎలా ఏర్పడింది ఏంటి అవన్నీ కూడా మనం మళ్ళీ 2 వారాల్లో నారాయణీయం ప్రవచనం పెట్టుకుని సృష్టి అసలు ఎలా ఏర్పడింది. ఇప్పుడు ఏమైంది, ఆయన మెల్లమెల్లగా భగవంతుల్లో కలిసిపోయాడు. అక్కడి నుంచి చైతన్య రూపంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ చైతన్య రూపంలో, కనిపించని రూపంలో ఉన్నటువంటి దేవుడు మళ్ళీ కనిపించే ఈ సృష్టిని అంతా ఎలా ఏర్పాటు చేశాడు, అది మనకు 5, 6, 7, 8, 9 వీటన్నిటిలో కూడా ఉంటుంది. కొద్దిగా కష్టమైనవే, కొన్నాళ్ళు మనకు ఎక్కువ సమయం పడుతుంది. అండ్ ఈ 10 దశకాలు దాటిన తర్వాత మనం చాలా సులభంగా వెళ్తాము. కొద్దిగా అర్థం చేసుకోండి. విన్నవాళ్ళు 2 సార్లు 3 సార్లు వింటే ఇది నాలెడ్జ్ బాగా ఉంటుంది. ఎక్కడైనా మీరు పాయింట్లు మిస్ అయ్యాయని తెలిసినా వాటిని మళ్ళీ కూడా వినడానికి ప్రయత్నం చేయండి. జై శ్రీకృష్ణ. ఇంకెవరికి ఏం ప్రశ్నలు లేకపోతే క్లోజ్ చేద్దాం. ప్రశ్నలు ఉంటే జై శ్రీకృష్ణ. ఈశ్వర ప్రణిధానం అంటే భగవంతుడికే మనము లోబడి ఉండడం, ప్రకృతి శక్తులకు లోబడి ఉండడం. భగవంతుడు ఒకడు ఉన్నాడు, ఈ ప్రపంచమంతా కూడా ఒకరి నియమం వల్ల నడుస్తుంది అన్నటువంటి సత్యాన్ని గుర్తించడం, అది ఈశ్వర ప్రణిధానం. జ్ఞానము అంటే చెప్పరా, డెఫినేషన్ చెప్పరా? జ్ఞానము అంటే ఏది? ధ్యానమా జ్ఞానమా? జ్ఞానం అంటే
మీరు చేయి ఇదా అది ధ్యానం కదా సార్. జ్ఞానం. జ్ఞానం మీరు 13వ అధ్యాయం అటెండ్ అయ్యారా? అదే లేదండి, నేను ఈ నారాయణీయంలోనే ఉన్నాను సార్. 13వ భగవద్గీత ఇంతకుముందు ఎప్పుడు వినలేదా మీరు? 13వ అధ్యాయం ఎప్పుడైనా విన్నారా? పోనీ లేదండి, నేర్చుకున్నాను. 13వ అధ్యాయం నేర్చుకున్నారా? 13వ నేర్చుకున్నాను. అధ్యాయం లోపల మీకు 13, 14, 15 శ్లోకాలు ఏమన్నా జ్ఞాపకం ఉన్నాయా బై ఛాన్స్? 13వ అధ్యాయం లోపల భగవంతుడు ఒక 20 లక్షణాలు చెప్తాడు. ఒక 20 లక్షణాలు చెప్తాడు అనమాట. ఏమిటా 20 లక్షణాలు? అమానిత్వం అంటే ఎక్కువ మనకు పొగరు అది ఉండకూడదు. అదంబిత్వం గొప్పలు చెప్పుకోవడం. అహింస ఎవరినైనా క్షమించడం, మనని బాధ పెట్టిన వాళ్ళని కూడా మనము బాధించకుండా ఉండడం. కుటిలత్వం కల్మషం లేకుండా ఉండడం. ఇంద్రియ విషయాల లోపల వైరాగ్యం. గురువులని సరిగా మనము గౌరవించేటటువంటిది. గట్టి ధైర్యము, చేయవలసినటువంటి పనిని చక్కగా చేయడం. అహంకారం లేకుండా ఉండడము. ఈ మనం చూస్తున్నటువంటి విషయాల లోపల ప్రకృతి విషయాలలో దోషాలు ఉన్నాయి. జన్మలో దోషం ఉంది, మృత్యువులో దోషం ఉంది, జర ముసలితనంలో దోషం ఉంది, చనిపోవడంలో దోషం ఉంది. ఈ దోషాలను గుర్తించడం, ఇవన్నీ కూడా మనం మొన్న మధ్య చెప్పుకున్నాము. తర్వాత ఇలాంటి వాటి లోపల మనకు ఆసక్తి లేకుండా ఉండడము. అంటే ఈ ప్రపంచ విషయాలలో మనకి ఎటువంటి ఇది ఉండకూడదు అనమాట. దేన్ని గట్టిగా పట్టేసుకుని దానిపైన విపరీతమైనటువంటి మోహం ఉంచుకోవడం. అంటే అభిష్వంగం. అభిష్వంగం అంటే కౌలింత. అనభిష్వంగం అంటే దేన్ని పట్టుకోకుండా ఉండడము. అది అంటే ఎవరి మీద, ఈవెన్ పిల్లల మీద, భార్య, తల్లిదండ్రుల మీద, వీళ్ళందరి మీద కూడా ప్రేమని తగ్గించాలి. విషయాలపైన ప్రీతి లేకుండా ఉండాలి. సమచిత్తత్వం అంటే స్టేబుల్ మైండ్ ఉండాలి. అనన్య భక్తి అంటే భక్తి అనేటటువంటిది ఏదైతే ఉందో అది గొప్పగా ఉండాలి. అనన్య భక్తి, ఇంకా వేరే దేన్ని కాదు, భగవంతుడి స్వరూపాన్ని నేను అనేటటువంటి ఒక ప్రేమ ఉండాలి. వివిక్త దేశ సేవిత్వం అంటే ఒంటరి జీవితాన్ని నేను గడపడానికి ఇష్టపడాలి. వివిక్త దేశ సేవిత్వం కేవలం ఏకాంతమే నా జీవితము అని చెప్పేసి నిందించాలి. అంటే అసంగ జీవనం అంటారు దీన్ని. తర్వాత ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అంటారు. అంటే ఆత్మ కానిదేది, ఈ రెండింటిని తెలుసుకునేదాన్ని ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అంటారు. తత్వ జ్ఞానార్థ దర్శనం అంటారు. అంటే ఈ సంసారంలో, ఈ బంధాలలో ఉన్నటువంటి కష్టాలన్నింటినీ తెలుసుకోవడం. ఈ 20 లక్షణాలని కలిపి జ్ఞానము అంటారు. ఈ జ్ఞానం ద్వారా వచ్చేదాన్ని అమృత ఫలం ఒకటి జ్ఞేయం అని వస్తుంది. ఇది జ్ఞానం యొక్క డెఫినేషన్. ఈ 20 లక్షణాలు కలిగి ఉండడమే జ్ఞానం. మీరు మొన్న మిస్ అయ్యారు కాబట్టి ఇంత చెప్పాల్సి వచ్చింది. చాలా బాగుంది. ఇది భగవంతుడు చెప్పినవే, ఇవన్నీ మళ్ళీ నేను చెప్పినవి ఏమీ లేదు. మీరు 8, 9, 10, 11, 12 శ్లోకాలు ఒకసారి మీరు తిరిగేసుకుంటే ఇవన్నీ వస్తాయి. అందుకోసమే నేను అనేది ఎప్పుడు కూడా ఒకటి చదవడం కంటే తత్వం నేర్చుకోవడము మోస్ట్ ఇంపార్టెంట్. అది నారాయణీయంలో కానీ, భగవద్గీతలో కానీ, ఇంకా దేంట్లో అయినా కానీ అది మనకు ముఖ్యం. తత్వం నేర్చుకోవడం అనేటటువంటిది అన్నిటికంటే కూడా ముఖ్యం. తత్వం నేర్చుకుంటేనే ఇవన్నీ అర్థమవుతాయి. జై శ్రీకృష్ణ. ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇక్కడికి ఆపుకుందాం. అయితే మళ్ళీ మనం వీలైతే 2-3 వారాలలో మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. ఈసారి ఏమవుతుంది, ఇప్పుడు ఈయన మెల్లమెల్లగా భగవంతుల్లో కలిసిపోయాడు. భగవంతుడు సృష్టి చైతన్య రూపంలోకి మారిపోయాడు. అంటే అవ్యక్త రూపంలోకి మారిపోయాడు. అంటే కనిపించని రూపంలోకి మారిపోయాడు. నిర్గుణ రూపంలో ఉన్నాడు. ఇప్పుడు నిర్గుణ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు సగుణ రూపంలోకి రావాలి కదా. ఎలా వచ్చాడు, ఏం జరిగింది, అవన్నీ కూడా వచ్చే వారం తెలుసుకుందాం. అందరికీ కూడా భగవంతుడు సరైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించాలని, దీని ద్వారా సరైనటువంటి తత్వాన్ని అందరూ తెలుసుకుంటారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. మెడిటేషన్ లో మీకు ఏమైనా కనిపించింది? మెడిటేషన్ చేస్తారంటున్నారు కదా, ఇదివరకు ఈజీగా మెడిటేషన్ అయిపోయేది, ఇప్పుడు కొంచెం కష్టం అవుతుంది ఫ్లాట్లలోనే ఉంటేనని అన్నారు కదా. అప్పుడు మెడిటేషన్ చేసేటప్పుడు మీ యొక్క అనుభవాలు ఏమిటి? చెప్తా, ఈసారి ఎప్పుడైనా చెప్తాను. ఇవాళ అయిపోయింది కదా క్లాసు, ఇంకోసారి ఎప్పుడైనా చెప్తాను తప్పకుండా. బాగుంది. మెడిటేషన్ గురించి చెప్పారు కదా సార్, ఎక్కువ మట్టుకు ఉత్తరగీత మొత్తం అదే కదా సార్ అప్పుడు క్లాసెస్? ఉత్తరగీత మొత్తం మెడిటేషనే, పూర్తి స్థాయి మెడిటేషన్. జై శ్రీకృష్ణ. ఓకే, చెప్పారు సార్, అప్పుడు ట్రై చేశాను ఉత్తరగీత. ఇప్పుడు మనము రాత్రి ఇవాళ 9 గంటలకు మళ్ళీ మనము సంపూర్ణ మహాభారతం పంచమ వేదం తెలుసుకుంటాం. ఎప్పట్లాగే టైమింగ్లో ఏమీ చేంజ్ లేదు. కంటెంట్ ఇవాళ మనము చాలా గొప్ప కంటెంట్ తెలుసుకుంటాము. సభాపర్వంలో అతి ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకుంటాము. పాండవులు జూదం ఆడే వరకు జరిగినటువంటి సంఘటనలు. ఇంకా జూదం ఆడరు,
జూదం ఆడడము, తర్వాత జరిగినటువంటి సంఘటనలు వచ్చే వారం తెలుసుకుంటాము. ఇవాళ పాండవులు జూదం ఆడే వరకు జరిగినటువంటి అత్యద్భుతమైనటువంటి ఘట్టాలు, వాళ్ళ మంతనాలు, ఒక సర్ప్రైజింగ్ విషయం చెప్పాలి. ఇవాళ ఒక సర్ప్రైజింగ్ విషయం, మీకు ఎవ్వరికీ ఇలా ఉంది అని కూడా తెలియని ఒక విషయం ఇవాళ రాత్రి నేర్చుకుంటాం. కాబట్టి అందరూ కూడా సమయానికంటే 5 నిమిషాల ముందే జాయిన్ అయ్యి ఇవాళ సత్యాలను తెలుసుకోగలుగుతారు. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా హ్యాపీగా లంచ్ చేయండి, చక్కగా కాసేపు రెస్ట్ తీసుకోండి. రాత్రి మళ్ళీ 9 గంటలకు కలుద్దాం. జై శ్రీకృష్ణ.